చెక్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, బళ్ళారి పట్టణంలో ఈ చివరి దినం ఈ ఉజ్జీవ కూడికల్లో ప్రభువా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. మేము గత 3 రోజులు సాయంత్రం ప్రభువా రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం, మొదటి అధ్యాయాన్ని. ఈరోజు చివరి భాగానికి వస్తున్నాం. రూతు ఏ విధంగా నిర్ణయం తీసుకోగలిగిందో, ఆ నిర్ణయం ప్రభువా తన జీవితాన్ని, తన దేశాన్ని, ప్రపంచ చరిత్రను ఏ విధంగా ప్రభావితం చేసిందో ఈ రాత్రి నువ్వు సిద్ధపరిచిన, నువ్వు ఏర్పరిచిన, నువ్వు ప్రేమించిన, నువ్వు ఆశపడిన ప్రతి ఒక్కరి నిర్ణయాలు ప్రభావితమైన నిర్ణయాలు కాగలుటకు మీరు కృప చూపించమని, ఈ ఉజ్జీవం, ఈ మార్పు, ఈ రక్షణ సత్యం అనేక మందికి దీవెనకరం కాగలిగినట్లు మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమెన్. మినిసోటా యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఎరిక్ క్లింగ్లర్, ఆయన పేరు ఎరిక్ క్లింగ్లర్. ఆయన ఏమంటాడంటే, ప్రతి మానవుడు అంట ప్రతిరోజు 3,17,000 నిర్ణయాలు తీసుకుంటాడంట. ఎవ్రీడే 3,17,000 నిర్ణయాలు. నేను ఎక్కడ కూర్చోవాలి, నేనే బట్టలు వేసుకోవాలి, నేనేం తినాలి, నేను ఎవరితో మాట్లాడాలి, ఏ ఛానల్ చూడాలి, ఏ ఫేస్బుక్ చాట్ చేయాలి, ఏ వాట్సాప్ చాట్ చేయాలి, ప్రతి ఒక్కటి నిర్ణయమే. ఎవ్రీ సెకండ్ వీ టేక్ ఎ డెసిషన్. ఎవ్రీ సెకండ్ 3,17,000 నిర్ణయాలు ఎవ్రీడే వీ టేక్. ఇందులో కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాయి. అది చెడుకు కానీ మంచికి కానీ. కొన్ని నిర్ణయాలు అంత ప్రాముఖ్యంగా ఉండకపోవచ్చు. అయితే ఇంకొక విషయం చెప్తాను. కొన్ని నిర్ణయాలు మనం తీసుకోకపోవటమే ఒక నిర్ణయం. నాట్ టు టేక్ ఎ డెసిషన్ ఈజ్ ఎ డెసిషన్. దాన్ని స్టేటస్ కో అంటారు, ఒక పదం. నువ్వు ఇప్పుడు ఏమున్నావో అలాగే ఉండిపోవటం. మనం ఏ నిర్ణయం తీసుకోలేదు అని అంటాం. నో నో నో, ఇట్స్ నాట్ దట్. మీరు నిర్ణయం తీసుకున్నారు ఇలాగే ఉండిపోవాలని. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితమైన నిర్ణయం. ఆ నిర్ణయం మంచికో చెడుకో మీకే తెలియాలి. యూ హ్యావ్ టు నో ఇట్. రొనాల్డ్ రీగన్, ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్, ఒకసారి తన మిత్రుడితో టెక్సస్ పట్టణంలో ఒక ఊరికి వెళ్ళాడంట. తన మిత్రుడు అన్నాడంట, హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ ఎ గుడ్ కాబులర్, ఆయన మంచిగా షూస్ తయారు చేస్తాడు అని అంటే, ఆ ఫ్రెండ్ అన్నాడంట, రీగన్ గారు, మీరు కనుక నాకు చెప్తే నేను మీకు ఒక మంచి షూ తయారు చేసిస్తాను రేపటి లోపల అన్నాడంట. అని అంటే రొనాల్డ్ రీగన్కి ఏం చేయాలో అర్థం కాక చూపించాడంట అతను, ఈ షూస్లో ఏవి బాగున్నాయో చెప్పండి, మీ సైజ్కి నేను ఆ షూ చేసిస్తానని. ఆయన 2 షూస్ చూపించాడంట. ఒకటేమో పాయింటెడ్ ఉంటుందంట, ఒకటేమో ఫ్లాట్గా ఉంటుంది. ఈ 2 బాగున్నాయా అన్నాడంట. మరి ఏం చేయమంటారండి అని అంటే, చెప్తానులే మళ్ళీ అని వెళ్ళిపోయాడంట. చెప్తానులే మళ్ళీ అని. నెక్స్ట్ డే వచ్చేటప్పటికి అతనికి ఏం చేయాలో తెలియక ఒక షూ పాయింటెడ్, ఒక షూ ఫ్లాట్ చేసి ఇచ్చాడంట. ఒక షూ పాయింటెడ్, ఒక షూ ఫ్లాట్ చేయించాడు. రొనాల్డ్ రీగన్ నవ్వుకుంటూ అన్నాడంట, వెన్ ఐ డోంట్ టేక్ ఎ డెసిషన్ ఐ విల్ మేక్ అదర్స్ టు డిసైడ్ ఫర్ మీ. నేను డిసైడ్ చేయనప్పుడు ఇతరులు నా కోసం డిసైడ్ చేసేటట్లు చేస్తాను నేను అని అన్నాడు. అయితే ఈరోజు అలా జరగకూడదు. యూ హ్యావ్ టు క్లియర్లీ నో వాట్ యు ఆర్ డిసైడింగ్. ఏమి నిర్ణయం తీసుకుంటున్నారో అది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. నిన్న మొన్న 1 సెకండ్, నిన్న మొన్న మనం రూతు గ్రంథంలో రూతు అనేటువంటి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ చూసాం. 2 days గ్రంథానికే బ్యాక్గ్రౌండ్ చూసాం. మొదటి రోజు. రెండో రోజు నయోమి ఏ విధంగా బెత్లెహేముకి తిరిగి రావాలని నిర్ణయం తీసుకుందో దాని గురించి చూసాం. ఈరోజు
మెయిన్ క్యారెక్టర్ దగ్గరకు వస్తున్నాం, రూతు. ఆ రూతు గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. నయోమికి దేవుడు ఇన్ఫర్మేషన్ పంపించాడు. రాక్ బాటమ్ లైఫ్కి వెళ్ళిపోయింది. తన జీవితం అగాధ స్థితుల్లోకి వెళ్ళిపోయింది. చాలా పెయిన్ఫుల్గా ఉంది, బతకటమే కష్టం అనిపిస్తుంది. అలాంటి కింద స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు చొరవ తీసుకున్నాడు. గాడ్ టుక్ ఇనిషియేషన్ అండ్ గేవ్ ఇన్ఫర్మేషన్. దేవుడు చొరవ తీసుకొని నయోమికి సమాచారం పంపించాడు. దాన్ని ఆధారం చేసుకొని మీకు చెప్పాను. దేవుడు చాలా సందర్భాల్లో రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తాడు. ఏ రైట్ మూమెంట్? మనం వినగలిగే స్థితికి ఆయన వెయిట్ చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా చెప్పడానికి ఇష్టమే, కానీ మనమే వినటానికి ఇష్టం ఉండదు. అయితే నయోమి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే టోటల్లీ హెల్ప్లెస్, హోప్లెస్, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమెకి ఇక ఆశ అనేది లేదు. అలాంటి టైంలో తనకి దేవుడు సమాచారాన్ని పంపించడం జరిగింది. గాడ్స్ ఇనిషియేషన్ అండ్ గాడ్స్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు జరిగినప్పుడు రిపెంటెన్స్ అన్న దాని గురించి మీకు 3 పదాల్లో చెప్పాను. మొదటిది, నయోమి విన్నది. షీ హర్డ్, విన్నది. వినటం అన్నప్పుడు కేవలం చెవులతో వినటం కాదు, ఆ విన్నదాన్ని తన హృదయంలో ప్రాసెస్ చేసుకుంది. వినటం అనేది కేవలం హెడ్తో జరగలేదు, తన హార్ట్ ఇన్వాల్వ్ అయింది. హెడ్, బుర్ర ఇన్వాల్వ్ అయినప్పుడు థింక్ చేస్తాం, నిర్ణయం తీసుకుంటాం, డెసిషన్. అయితే హృదయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ డెసిషన్కి తగినట్లు డైరెక్షన్ మార్చుకుంటాం. నయోమి ఆ 2 పనులు చేసింది. తన నిర్ణయంలో ఇంటలెక్ట్, బుర్ర ఉపయోగించింది. తన నిర్ణయంలో ఇమోషన్, భావోద్రేకం ఉపయోగించింది. ఆ 2 కలిసి ఆమె తిరిగి వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. నయోమిని ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడితో మీకు పోల్చి చూపించి, దాట్ ఈజ్ ట్రూ రిపెంటెన్స్, అది నిజమైనటువంటి పశ్చాత్తాపం, అది నిజమైనటువంటి మారు మనసు అని మీకు చెప్పడం జరిగింది. దట్స్ వాట్. సో నౌ నయోమి వాంటెడ్ టు రిటర్న్. నేను అక్కడి నుంచి చదువుతాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం, జస్ట్ టు గెట్ బ్యాక్, 6వ వచనం నుంచి నేను చదువుతాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమయ్యారు. విన్నది, విడిచింది, వెళ్ళింది. చాలామంది లైఫ్లో వినటం ఎందుకు కష్టం అవుతుందంటే విడిచిపెట్టడం కష్టం కాబట్టి. వి హ్యావ్ సో మెనీ ఎంటాంగిల్మెంట్స్. మనకి చాలా చిక్కులు ఉంటాయి, ఇమోషనల్ బంధాలు ఉంటాయి, లేకపోతే మన శరీరానికి చాలా రకాలైన కోరికలు ఉంటాయి. వాటిని విడిచిపెట్టడం చాలా కష్టం అవుతుంది. నయోమి చాలా టఫ్ నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే మోయాబుని విడిచిపెట్టడం, బెత్లెహేంలోకి వెళ్ళటం అన్నది. విన్నది, విడిచిపెట్టింది, వెళ్ళింది. 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా. ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ నెరేటివ్ టైప్, ఒక ఇమాజినరీ సీన్ మీ ముందు క్రియేట్ చేస్తాను. సమాధుల తోట దగ్గర ఉన్నది. నయోమికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా ఇమోషనల్గా ఆ అమ్మాయి మాట్లాడింది. నయోమి చక్కటి బట్టలు వేసుకునేదానివి, డిజైనర్ వేర్ బ్లౌజ్ వేసుకునేదానివి, చాలా కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఉండే నీ దగ్గర, చాలా మ్యాచింగ్ షూస్, చెప్పులు ఉండే, కానీ ఇప్పుడు ఇవేమీ లేవు అంటే చాలా బాధతో మాట్లాడింది నయోమి. నా భర్త చనిపోయాడు, నా 2 కొడుకులు చనిపోయారు, 2 విధవరాలైనటువంటి కోడళ్ళు నాతో ఉన్నారు, నేను కూడా విధవరాల్ని. ఆ బాధతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పింది, నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఆ సమాధుల దొడ్డి దగ్గర నుంచి అలా కొంచెం ముందుకెళ్ళారు. ఇది నా ఇమాజినేషన్ మాత్రమే. అక్కడ ఒక టీ షాప్లో కూర్చొని ఉన్నారు. నయోమి టీ షాప్లో కూర్చుంది. ఎదురుగా ఓర్ఫా, రూత్ ఇద్దరు కూర్చున్నారు. టీ ఆర్డర్ చేశారు, టీ తాగుతుంది. ఆ టీ తాగుతున్నప్పుడు బహుశా నయోమి ఈ విధంగా చెప్పుండి ఉంటుంది, ఓర్ఫా, అత్తగారు, రూతు, ఏంటండి, నాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకు అత్తగారు? నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకండి?
నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పండి, మీరు వేరుగా అనుకోవద్దే, మీరంటే నాకు చాలా ఇష్టం. అత్తగారు, మాకు తెలుసు మీరు మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారని. అది కాదమ్మా. ఏంటండి? నేను చాలా హెల్ప్లెస్గా ఉన్నాను. అత్తగారు, మాకు తెలుసు, అందుకే మేము మీతో పాటు వస్తున్నాం. అది కాదమ్మా, మీరు ఓ పని చేసి పెట్టండి. మీరు నన్ను ప్రేమిస్తే ఓ పని చేసి పెట్టండి. మీ భర్తల్ని ప్రేమిస్తున్నట్లయితే ఒక పని చేసి పెట్టండి. చెప్పండి అత్తగారు, మీరేం చెప్తే మేము అది చేస్తాను. మీరు కాదనకూడదు. సార్ చెప్పండి, ఏం చేయమంటారు? మీరు వెళ్ళిపోండి అమ్మా వెనక్కి. అత్తగారు ప్లీజ్, మీరు వెళ్ళిపోండి. యు గో బ్యాక్, రావద్దు నాతో పాటు. అదేంటి అత్తగారు అలా అంటున్నారు? నిజం, నాతో రావద్దు. యు డోంట్ కమ్ విత్ మీ. నాతో రావద్దు. యు ప్లీజ్ గెట్ బ్యాక్, వెళ్ళిపోండి. ఇది ఆమె చెప్పిన మాట. దాన్ని మీకు చదివి వినిపిస్తాను 8th verse నుంచి. మీకు నెరేటివ్ స్టైల్లో చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు చదువుతున్నప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. 8వ వచనం. నయోమి తన 2 కోడరంటును చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపినగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది ఉండినట్లు యెహోవా దయచేయనుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. నయోమి చెప్తోంది, మీరు వెళ్ళిపోండి అమ్మా వెనక్కి అని అంటే వాళ్ళిద్దరూ కూడా ఏడ్చారంట. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. మీకు ఒక చిన్న మాట చెప్పదలుచుకుంటున్నాను. బైబిల్లో ఎక్కడ కూడా ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం మీద జల్లుతున్నటువంటి బురద, క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సమాజం, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్లీజ్ లిసన్ టు దిస్. నోవేర్ ఇన్ ద బైబిల్ గాడ్ ఫోర్స్డ్ ఎనీబడి టు కమ్ ఆఫ్టర్ హిమ్. ఎవరిని కూడా బలవంతంగా నా వెంట రండి అని దేవుడు అడగలేదు. బైబిల్లో ఎక్కడ కూడా ఎవరిని కూడా బలవంతంగా బైబిల్లో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి పిలవటం అనేది జరగలేదు, ఎప్పుడు జరగలేదు. ఎందుకు అనంటే యేసు ప్రభుని వెంబడించటం అనేది ఈ లోకరీత్యా అంత సేఫ్ కాదు. అలాంటప్పుడు ఎలా బలవంతం పెడతారు? పెట్టలేరు. పైగా యేసు ప్రభుని వెంబడించటం అనేది ప్రేమతో కూడిందే. ప్రేమ బలవంతం బట్టి వచ్చేది కాదు. బలవంతాన్ని బట్టి వచ్చేది రేప్. ఇష్టపూరితంగా వచ్చేది ప్రేమ. కాబట్టి ఇక్కడ నయోమి వాళ్ళిద్దరిని డోంట్ కమ్, ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి, డోంట్ కమ్, రావద్దు. ఇదే మాట యేసు ప్రభు వారు కూడా చెప్పారు. యేసు ప్రభు వారు 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచి పెడితే వాళ్ళు యేసు ప్రభుని వేల కొద్ది వెంబడించడం మొదలుపెట్టారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు యేసయ్య వాళ్ళందరినీ చూసి, ఒకసారి కూర్చోండి, మీతో 2 మాటలు చెప్తాను అని అన్నాడు. అందరూ చేతులు కట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా, మీలో ఎవరైనా నన్ను వెంబడించగోరినట్లయితే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, చాలా క్లియర్గా చెప్తున్నాను, వాళ్ళు ఈ 2 పనులు చేయాలి. 2 పనులు చేస్తే మీకు ఇష్టమైతే నన్ను వెంబడించండి, లేదనంటే దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని యేసయ్య డైరెక్ట్గా చెప్పాడు. ఏంటండి? నెంబర్ 1, మిమ్మల్ని మీరు కాదనుకోవాలి. నా జీవితానికి ఇక నాపై అధికారం లేదు, నా ఇష్టం అనేది ఇంకా ఉండదు. అలా అనుకుంటేనే నన్ను వెంబడించండి. ఇష్టపూరితంగా నా ఇష్టానికి మీరు తల వగ్గాలి. ఇష్టపూరితంగా నా ఇష్టానికి తల వగ్గాలి. అలా అయితే రండి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మీ సిలువ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఇది నా షర్ట్ అని ఎందుకన్నారంటే, నా కొలతలకు ఈ షర్ట్ తయారు చేశారు. దిస్ ఈజ్ మై షర్ట్. అదేవిధంగా మీ సిలువ అంటే మీ సైజు సిలువ,
తయారు చేయించుకొని దాని మీద వేసుకొని నా వెనకాల రండి. ఎందుకు? ఎప్పుడైనా ఆ సిలువ ఎక్కి చంపేయచ్చు మిమ్మల్ని. ఎప్పుడైనా ఆ సిలువ మోసుకెళ్తున్నటువంటి మిమ్మల్ని రాళ్లతో కొట్టచ్చు. ఎప్పుడైనా ఆ సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేయొచ్చు. ఈ రెండిటికి సిద్ధమైతేనే నా వెంట రండి, ఆర్ ఎల్స్ డోంట్ కమ్. చాలా స్పష్టంగా చెప్పాడు. యేసయ్య ఎక్కడ మాయ మాటలు చెప్పలేదు. యేసయ్య ఎక్కడ నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పలేదు. హీ డిడ్ నాట్. నా దగ్గరకు వస్తే జబ్బులన్నీ పోతాయి అని యేసయ్య ఎక్కడ చెప్పలా. నా దగ్గరకు వస్తే అప్పులన్నీ పోతాయి అని ఎక్కడ చెప్పలా. కానీ ఒక్కటి మాత్రం చెప్పారు, నా దగ్గరకు వస్తే ఈ ప్రపంచానికి అర్థం కాని శాంతిని నేను హృదయంలో మీకు ఇస్తాను. చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ ఏ పాస్టర్ అయినా, ఒకవేళ ఏ క్రైస్తవ నాయకుడైనా యేసయ్య దగ్గరకు వస్తే జబ్బులు పోతాయి, యేసయ్య దగ్గరకు వస్తే అప్పులు పోతాయి, యేసయ్య దగ్గరకు వస్తే సమస్యలు పోతాయి అని చెప్పితే అది బైబిల్ వర్తమానం కాదు. యేసయ్య చేతకానివాడు అని నేనంట్లా. యేసయ్యకి చచ్చిపోయిన వాళ్ళని లేపగలిగే శక్తి ఉన్నది. యేసయ్యకి సమస్యలను పరిష్కరించగలిగే సత్తా ఉన్నది. యేసయ్య భూమి ఆకాశాల్ని తన అధీనంలో పెట్టుకోగలిగేటువంటి దమ్మున్నది. అయితే ఆయన నిన్ను నన్ను పిలిచేది దానికోసం కాదు. నిన్ను నన్ను పిలిచేది ఈ లోకంలో సుఖవంతమైనటువంటి జీవితానికి కాదు, అంతకంటే గొప్పదే. ఈ లోకంలో మనం జీవించేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఆ 70 ఏళ్ళు 80 ఏళ్ల కోసం ఆయన మనల్ని పిలవట్ల, నిత్యత్వం కోసం పిలుస్తున్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉండాలనుకుంటే ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నిన్ను నువ్వు కాదనుకొని నన్ను వెంబడిస్తే, చావుకైనా తెగించి నన్ను వెంబడించగలిగితే నిన్ను ఆ నిత్య జీవాన్ని నీకు ఇస్తాను. దట్స్ వాట్ గాడ్ సెడ్. అది చాలా స్పష్టం. అందుకనే ఆయన ఏమన్నాడంటే, నీకిష్టమైతే నన్ను వెంబడించు, నీకిష్టమైతే నన్ను వెంబడించు. కాబట్టి కన్వర్షన్ ఫోర్స్ఫుల్గా అవుతుంది. మత మార్పిడి బలవంతంగా చేస్తారనేది బైబిల్ పరమైనది కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎవరైనా డబ్బులిచ్చి మతాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే, ఎవరైనా మబ్బిపెట్టి మతాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని మనం కూడా తిట్టాలి, మనం కూడా అబద్ధ బోధకులు అనాలి, మనం కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బోధించేవాళ్ళు అని చెప్పాలి. బైబిల్ ఇట్సెల్ఫ్ ఈజ్ అగెయిన్స్ట్ దెమ్. అలాంటి బోధకులు చాలామంది ఉన్నారు. బళ్ళారి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, బళ్ళారిలో ఉన్నారు, బళ్ళారి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మాయ మాటలు చెప్పి వాళ్ళు ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి. అందుకే చేతులు జోడించి చెప్తున్నాను, ఇఫ్ యు వాంట్ టు ఫాలో క్రైస్ట్, యేసు ప్రభుని వెంబడించాలి అని అనుకుంటే దాట్స్ యువర్ చాయిస్. అది నీ నిర్ణయం, అబ్సల్యూట్లీ ఫ్రీ. నువ్వు పరిపూర్ణ స్వేచ్ఛలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అయితే ఇక్కడ నయోమి అంటుంది, అమ్మలారా మీరు వెళ్ళిపోండి, యు గో బ్యాక్ అని 3 కారణాలు ఉపయోగిస్తుంది ఎందుకు వెనక్కి వెళ్ళిపోమంటుందో ఆవిడ చెప్తుంది. 11వ వచనం మనం చూద్దాం. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెండ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందిరా. ఐఎమ్ హెల్ప్లెస్. ఎందుకనంటే భారతదేశంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకి పిల్లలు పుట్టకపోతే ఆమె చెల్లిని పెళ్లి చేసుకోవటం మనకున్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. అదే యూదులకి అలాంటిదే ఉన్నది. ఎలా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి చచ్చిపోతే ఆ అబ్బాయి యొక్క తమ్ముడిని పెళ్లి చేసుకోవటం, లేదా ఆ అబ్బాయి యొక్క తమ్ముడు ద్వారా కన్న పిల్లల్ని చనిపోయిన యొక్క భర్త యొక్క వంశాన్ని కొనసాగించడానికి ఉపయోగించడం, అది వాళ్ళ కల్చర్. కాబట్టి నయోమి అంటుంది, నేను ముసల్దాన్ని అయిపోయాను, నేను పిల్లల్ని కనలేను, నా గర్భంలో ఇంకా పిల్లలు రారు, ఐఆమ్ హెల్ప్లెస్. ఈమె మొదటి మాట చెప్తుంది. రెండోది, నా కుమార్తెలారా 12వ వచనం, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను, వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరా,
మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఇంటిని కత్తిలై అందరూ, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధము ఆయన. ఒకవేళ ఈ రాత్రి నేను ఒక మొగోడితో గడిపి నేను గర్భము ధరించి ఒక కుమారుణ్ణి నాకు దేవుడిస్తే వాడు పెద్దోడయ్యేదాకా మీరు ఆగలరా? వాడిని పెళ్లి చేసుకోవడానికి అంతకాలం ఆగుతారా? ఐఆమ్ హోప్లెస్, ఐఆమ్ హెల్ప్లెస్. నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. ఐఆమ్ హోప్లెస్, నాకు ఏమాత్రం నిరీక్షణ లేదు. ఆ దేవుడే ఈ పాయింట్లో కూడా నయోమి ఒక విధంగా సందిగ్ధంలో ఉంది. వెనక్కి వెళ్ళాలి అని ఉంది. దేవుడు సమాచారం పంపించాడు అని తెలుసు, దేవుడు అవకాశం కల్పించాడు అని కూడా తెలుసు. కానీ ఒక విధంగా బాధ ఉండిపోయింది. ఏమన్నాడు తెలుసా? ఆ దేవుడు నాకు విరోధి అయిపోయాడమ్మా, నాకు సంతోషం. ఐ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, ఐ డోంట్ హ్యావ్, ఐఎమ్ హెల్ప్లెస్, నిస్సహాయం, ఐఎమ్ హోప్లెస్, నిరీక్షణ లేదు, ఐ ల్యాక్ హ్యాపీనెస్, నాకు సంతోషం లేదు. వెనక్కి వెళ్ళిపోండి. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందో. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా నేను అదే చెప్పదలుచుకున్నాను. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు? జబ్బులు పోతాయనా? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు? అప్పులు తీరిపోతాయనా? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు? మీకు పిల్లలు పుడతారనా? యేసు ప్రభు దగ్గర ఎందుకు వస్తున్నారు? మీ కుటుంబ జీవితం సాఫీగా అయిపోతుందనా? ఒకవేళ అదే కారణంతో వస్తే దాట్ ఈజ్ నాట్ వాట్ ద బైబిల్ ఈజ్ ప్రీచింగ్. బైబిల్ అది చెప్పట్లేదు. అయితే దేవుడు స్వస్థపరచడు అని నేను అంటలా. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక మందిని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మీ బాధలు తొలగించడు అని చెప్పట్లేదు, తొలగిస్తాడు ఆయన. కానీ అది కాదు ఉద్దేశం. దట్ ఈజ్ నాట్ ద ప్రైమ్ రీజన్. అది కాదు ప్రాముఖ్యమైనటువంటి కారణం. ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడు నన్ను సృష్టించింది ఆయన కోసం. ఈరోజు నాకు అర్థమైంది అదని. కాబట్టి ఆయన్ని నా హృదయంలోకి ఆహ్వానించాలి, ఆయనను నేను వెంబడించాలి. నన్ను తయారు చేసిందే దేవుడు, ఆయన కోసం. దేవుడు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఇది. ఒక మాటలో చెప్తాను, అసలు దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది. దేవుడు మానవుణ్ణి సృష్టించక మునుపు మానవుడికి కావాల్సినవి అన్నీ కూడా సృజించాడు. అది ఎలా ఉంటుందంటే పూర్వకాలం, ఇప్పుడు ఇది జరగట్లేదులేండి, పూర్వకాలంలో జరిగేది. పూర్వకాలంలో ఎవరైనా ఒక స్త్రీ గర్భవతి అయితే ఆమె గర్భము ధరించింది, ఆమె 3rd మంత్ 4th మంత్ 5th మంత్ అని చూపించడానికి ఒకే ఒక పిక్చర్ చూపించేవాళ్ళు, ఒకే ఒక పిక్చర్. ఒకవేళ సినిమాలో ఒక స్త్రీ గర్భము ధరించింది అని అంటానికి ఈ పాపులర్ పిక్చర్ ఉంటుంది. ఏంటి తెలుసా? ఆవిడ కుర్చీలో కూర్చొని ఉంటుంది, ఈ పక్కన 2 థ్రెడ్లు ఉండేటువంటి ఉంటుంది, ఆవిడ చేతుల్లో 2 పుల్లలు ఉంటాయి, ఆవిడ స్వెటర్ అల్లుతూ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, దిస్ వాజ్ ద పాపులర్ పిక్చర్ సమ్ టైమ్ బ్యాక్. ఇప్పుడు మనకి స్వెటర్లు అల్లే అంత టైం లేదు కాబట్టి కొనుక్కొస్తాం మనం. జస్ట్ బాండ్ అని షాపులు తెరిచారు, ఫస్ట్ బేబీ, ఫస్ట్ క్రై ఇలాంటి షాపులు తెరిచారు. అక్కడికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాం. ఇదివరకు అలా కొనుక్కు తెచ్చుకునే వాళ్ళు కాదు, అల్లేవాళ్ళు. వాళ్ళు బాబు పుట్టకముందే, పాప పుట్టకముందే ఆ పాపకి స్వెటర్ అల్లేసేవాళ్ళు, ఆ పాపకు కావాల్సిన నాపీలు కుట్టేసేవాళ్ళు, ఆ పాపకు కావాల్సినటువంటి మంకీ క్యాపులు తయారు చేసేవాళ్ళు. ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఆ తర్వాత పాప ఎంటర్ అయ్యేది. సేమ్ వే దేవుడు ఏం చేశాడంటే విశ్వములో కావాల్సిన అన్నిటిని సృష్టించాడు ఆయన, ఎవ్రీథింగ్, సమస్తాన్ని. చివరికి మానవుని సృష్టించాడు. మానవుణ్ణి ఒక్కడే చేయలా, స్త్రీని గాను పురుషుగాను సృజించాడు. వారిద్దరూ ఒక కాంబినేషన్, వాళ్ళిద్దరూ ఒక యూనిట్. ఆ విధంగా సృజించాడు. సృజించావన్నది తెలుసా? బాబు, ఈ విశ్వానికి నువ్వు రాజువే, అమ్మా ఈ విశ్వానికి నువ్వు రాణివే. యు ఆర్ ద కింగ్ అండ్ యు ఆర్ ద క్వీన్. ఈ విశ్వాన్ని మీరు యాలండి, యు రూల్ దిస్ వరల్డ్. మీరు యాలటానికి నేను మీకు 4 ఇస్తున్నాను. 4. 1, మీకు సృజనాత్మకత ఇస్తున్నాను, క్రియేటివిటీ. కొత్త విషయాలు కనుక్కోవటం మీకు ఒక్కటే సాధ్యం. కోతికి మామిడికాయ ఇస్తే తిని ఊరుకుంటుంది, దట్స్ ఆల్ కోతి చేయగలిగేది. మనిషికి మామిడికాయని ఇస్తే వాడు ఎన్ని చేయగలుగుతాడు చూద్దాం. నెంబర్ 1, కోతిలాగా తినేసేవాడు ఉంటాడు, నెంబర్ 1. రెండోది, దాన్ని ముక్కలు కోసి పచ్చడి చేసే అమ్మాయిలు ఉంటారు.
నెంబర్ 3, దాన్ని ముక్కలు కోసి ఆ రోజు తినేసే చట్నీ చేసుకునే వాళ్ళు ఉంటారు. నెంబర్ 3, దాన్ని జామ్ చేసుకొని బాటిల్లో పెట్టుకొని 6 నెలలు తినేవాళ్ళు ఉంటారు. దాన్ని ఇంకా స్క్వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సంవత్సరం జ్యూస్ తాగే వాళ్ళు ఉంటారు. మామిడికాయని పచ్చడి చేయటం, చట్నీ చేయటం, స్క్వాష్ చేయటం, జామ్ చేయటం దేవుడు మనకిచ్చిన క్రియేటివిటీ. అది కోతికి తెలియదు. వీఆర్ క్రియేటివ్ బీయింగ్స్. నా కళ్ళు కనబడుతున్నా, అందుకే కళ్ళద్దాలు వేసుకున్నా. కోతి కళ్ళద్దాలు వేసుకునేది కేవలం సర్కస్లో. మనిషి కళ్ళద్దాలు ఎక్కడైనా వేసుకోగలుగుతాడు. ఇది మన క్రియేటివిటీ. మీరు కుర్చీ మీద కూర్చున్నారు మనుషులు కాబట్టి, మీరే కోతులైతే కొమ్మల మీద కూర్చునేవాళ్ళు. క్రియేటివిటీ ఉన్నదాన్ని కావలసిన రూపంలో మార్చుకోవటం మనకున్న క్రియేటివిటీ. సోఫా సరిపోదని దానికో దుప్పటి కప్పారు తెల్లది, ఫ్రంట్ ఉన్న సోఫాలు ప్రత్యేకమైన. ఇది క్రియేటివిటీ. అర్థమైందా? ఆ కుర్చీ మీద కూర్చోవటమే, ఇక్కడ కూర్చోవటమే. ఫీలింగ్ వేరుగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. దట్స్ ఆల్ క్రియేటివిటీ. am I right or wrong? అదైనా కూర్చోదు. ఆ రాయి మీద కూర్చున్నా కూడా కూర్చోవటమే, కానీ క్రియేటివిటీ, ఫీలింగ్ అంతే. దట్స్ ఆల్. అర్థమైందా? ఇది క్రియేటివిటీ. రెండోది దేవుడు మనకిచ్చింది రేషనాలిటీ. ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పగలిగి. మీకు రేషనాలిటీ ఉంది కాబట్టి చేతులు కట్టుకొని వింటున్నారు. మీరు చేతులు కట్టుకొని వింటున్నారు. ఎందుకు వింటున్నారు తెలుసా? వీడి చెప్పేదేంటి, వీడి చెప్పేది కరెక్ట్ కాదా, వీడి చెప్పేది నాకు సెట్ అవుద్దా లేదా, దాన్ని రీజన్ అంటారు. అది మీకు దేవుడు ఇచ్చాడు. ఇక మూడోది దేవుడు నైతికత ఇచ్చాడు, మొరాలిటీ. తప్పు చేస్తే భయం వేస్తుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కుమన్నావా. ఇది చిన్నప్పుడు విన్న పద్యం. ఈ పద్యంలో మనం నేర్చుకునేటువంటి కాన్సెప్ట్ ఏంటి తెలుసా? చిట్టి చిలకమ్మ అనే ఒక అందమైన పాప ఉంది. ఆ అందమైన పాపని వాళ్ళ అమ్మ కొట్టింది. ఎందుకు కొట్టింది? అదేదో ఎవరో పని చేసింది, లేకపోతే ఎందుకు కొడుతుంది? అందుకని అది తోటలోకి పారిపోయింది. అది విజిట్ కాదు, రన్ అవే. తోటలోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ అంటే ఒక జాంకాయ కనబడింది, దాన్ని కోసింది. దాన్ని దొంగతనం అంటారు. నీకెవడు చెప్పాడు రా? అందుకే గూట్లో దాచిపెట్టింది. లేకపోతే గూట్లో దాచిపెట్టాల్సిన పని ఉంది. ఆ గూటి దగ్గరే నిల్చుంది. వాళ్ళమ్మ కూడా అటు ఇటు తిరుగుతుంది. ఆమెకి టెన్షన్ ఎక్కువైపోయింది. ఎవరికి? చిట్టి చిలకమ్మకి. అమ్మకి జాంకాయ కనబడితే ఇప్పుడు డబుల్ షాట్ తగులుతుందని ఎవ్వడికి కనబడకుండా గుటుక్కుని మింగేసింది. కడుపులోకి వెళ్తే తెలియదని. ఇది చిన్న పిల్లలకి దగ్గరుండి నేర్పిస్తావు. నీకు తెలుసో తెలియదు, నీకు భయం ఉంటుంది, అపరాధ భావం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి చేయాల్సిన ఏదో పని దాన్ని నేర్పిస్తున్నావు. నీకు తెలుసో లేదో? It's the dirtiest rhyme you are teaching to your child. How to run away from guilt. Johnny. Yes, Papa. Eating sugar. No, Papa. Telling lies. No, Papa. Open your mouth. Ha. నవ్వింది జానియా వాళ్ళ నాన్న? అది ఎవడు చెప్పడం మనకి? హహహా అని మనకు తెలుసు. జానీ నవ్వాడా, వాళ్ళ నాన్న నవ్వాడా? ఒకవేళ వాళ్ళ నాన్న నవ్వితే ఎందుకు నవ్వుంటుంది? అరే బచ్చాగా, నీ నోట్లో షుగర్ ఉందని నాకు తెలీదా అని నవ్వు ఉండాలి. కానీ అదై ఉండదు. జానీ నవ్వాడు. ఎందుకు నవ్వాడు తెలుసా? మింగేసి చూసావా నా నోట్లో ఏదని మాయ చేసి. అంటే అర్థమైంది తెలుసా? డాడీ నిన్ను కూడా మాయ చేయగలిగేవాడిని నేను. ఇది మొరాలిటీకి సంబంధించిన విషయం. మనలో నైతికత రోజుకి పడిపోతుంది. కానీ బట్ వీఆర్ మోరల్ బీయింగ్స్. అందుకే ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మీలో కాస్త బాధ కలుగుద్ది. మీకున్నటువంటి మనస్సాక్షి ఉంటుందే, అది మీకు నొప్పిని కలిగిస్తుంది. మనస్సాక్షి మిమ్మల్ని నిలబెట్టి అడుగుద్ది, నువ్వు చేసిన తప్పు కదా అని. ఎందుకనంటే మనం మోరల్ బీయింగ్స్ కాబట్టి. 3 చెప్పాను. క్రియేటివిటీ, కొత్త విషయాలు కనుక్కోవటం. రేషనాలిటీ, రైటు రాంగ్ చెప్పటం. మొరాలిటీ,
గుడ్ బ్యాడ్ చెప్పడం, నాలుగోది. ఈ మూడు పని చేయడానికి దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు ఇష్టం వచ్చింది చేయటమా? కాదు. చాలామంది ఏమనుకుంటారంటే స్వేచ్ఛ అంటే నీకు ఇష్టం వచ్చింది చేయటం అని. నో. అయితే ఒక ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం నాకు బాగా నచ్చింది. స్వేచ్ఛ అంటే ఏంటో చెప్తానన్నాడు. ఏమన్నా తెలుసా? కుక్కకు ముందు అన్నం పెడితే కుక్క ఏం చేస్తుంది? తినేస్తుంది. ఇట్ ఈట్స్. అయిపోయింది. అది స్వేచ్ఛ అంటారా? నాకు తెలియదు, మరి మీరే ఆలోచించండి. అది స్వేచ్ఛ అంటారు. నా ఉల్లెక్కట్ చేసి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏంటనంటే మీ ముందు మీకు ఇష్టమైన అన్నం ఉంది, మీ ముందు ఇష్టమైనటువంటి కూర ఉంది, కానీ మీరు కూర్చొని నాకు అన్నం వద్దు అన్న సందర్భాలు ఉన్నాయా? ఉంటాయి. ఎందుకు అన్నం వద్దు అని అన్నారు? నేను అనే మాట తీరును బట్టి మీకు అర్థమైపోయింది. నాకు అన్నం వద్దు అని ఎందుకు అన్నావంటే అన్నం పెట్టిన అమ్మ మీద కోపం ఉంది కాబట్టి. నీకు అన్నం తినాలని ఉందా? ఉంది. ఆకలేస్తుందా? ఆకలేస్తుంది. నీకు అన్నం తినటానికి స్వేచ్ఛ ఉందా? ఉన్నది. అయినప్పటికీ తినకుండా ఉండాలనుకుంటున్నావు తెలుసా? అది నీ స్వేచ్ఛ. నువ్వు ఇది తినగలవు కానీ తినకుండా ఉండాలని నిర్ణయించుకున్నావు. దట్ ఈజ్ యువర్ ఫ్రీడమ్. దట్ ఈజ్ ఎక్సర్సైజింగ్ ఫ్రీడమ్. ఏదైతే చెయ్యకూడదు అనుకుంటున్నావో చెయ్యకుండా ఉండగలిగితే దాన్ని ఫ్రీడమ్ అంటారు. ఏదైతే చెయ్యకూడదో చెయ్యకుండా ఉండగలిగితే దాన్ని ఫ్రీడమ్ అని అంటారు. ఎప్పుడైతే చెయ్యకూడదు అనుకున్నది చేస్తావో గిల్టీ ఫీల్ అవుతావు. దేవుడు ఈ 4 ఇచ్చాడు మనకి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. తనలాగా మనల్ని తయారు చేసుకొని ఈ తాళాలు మన చేతిలో పెడితే చూడండి, ఆదాము అవ్వలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఫ్రీడమ్ని పోగొట్టుకున్నారు. ఫ్రీడమ్ని పోగొట్టుకున్నారు. ఇది తినకూడదు, ఇది తినకూడదు, అది వారి నిర్ణయం. కానీ దాన్ని బ్రేక్ చేసుకున్నారు. అది బ్రేక్ చేయటం బట్టి దేవుడు తాళం చెవులన్నీ కూడా ఆదాము అవ్వలకి ఇచ్చాడే, ఆ తాళం చెవులు తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టారు. ద వరల్డ్ ఈజ్ నౌ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సాటన్. ద వరల్డ్. అందుకనే యుద్ధాలు, అందుకనే అరాచకాలు, అందుకనే భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైన పనులు. ద వరల్డ్ ఈజ్ రూల్డ్ బై సాటన్. ఆ విషయాన్ని గ్రహించి యూ హ్యావ్ టు మేక్ ఏ చాయిస్. ఒక ఎంపిక చేసుకోవాలి. నయోమి చెప్తుంది, అమ్మ మీరు వెనక్కి వెళ్ళిపోండి అనేసి. ఎప్పుడైతే అలా చెప్పిందో, నా లుక్ అట్ దిస్ 14th verse. వారు ఎలుగెత్తి ఏడవగా, గట్టిగా ఏడ్చారంట. ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకొనెను. నా లుక్ అట్ దిస్ కాంట్రాస్ట్. ఒక ఆమె ముద్దు పెట్టుకుంది, ఒక ఆమె హత్తుకుపోయింది. ఇది సిఎస్ఐ చర్చ్కి వచ్చే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, ఇలాంటి చర్చిలకు వచ్చే వాళ్ళకి. ఎందుకంటే నేను కూడా సిఎస్ఐ వాడిని. వీడెవడరా మా చర్చ్ గురించి మాట్లాడుతూ ఉంటాము. లేదు, నేను మీ తమ్ముడినే, మీ అన్నయ్యనే, నేను కూడా సిఎస్ఐ వాడిని. కాబట్టి నాకు బాగా తెలుసు దీని అర్థం ఏంటో నాకు బాగా తెలుసు. సిఎస్ఐ చర్చ్లో ఏం జరుగుద్దో నాకు బాగా తెలుసు. అందుకే చెప్తాను. ఇక్కడ ముద్దుకున్నటువంటి భావం ఏంటో మీకు చెప్తా. ఏంటనంటే, నేను ఇదివరకు చాలా చెడ్డగా తిరిగేవాడిని. 10వ క్లాస్ దాకా చాలా మర్యాదపూర్వకంగా ఉండేవాడిని. మమ్మీ డాడీ చెప్పు చేతల్లో ఉండేవాడిని. వాక్యం చెప్పకపోతే వీక్లీ ఫుడ్ ఉండేది కాదు. చర్చిలో మర్యాదగా కూర్చోవాలి. ఇదంతా బాగానే ఉంది. ఎప్పుడైతే కాలేజ్ జాయిన్ అయ్యానో పరిస్థితి మారిపోయింది. కాలేజీలోకి వచ్చిన తర్వాత సండే పరిస్థితి ఏంటి చెప్తాను. సండే చర్చి లోన జరుగుద్ది. నేను చర్చిలో ఉండేవాడిని కాదు, చెట్ల కింద ఉండేవాడిని. మీలో కొంతమంది ఆ టైప్ అనుకుంటా. ఒకవేళ ఆ టైప్ వాళ్ళు ఈడెవడు నా గురించి అలా చెప్తున్నాడు అని నీకు అనిపిస్తే దాన్నే మొరాలిటీ అంటారు, దాన్నే గిల్ట్ అంటారు. అదే నీకు నొప్పి కలిగించడం. ఆ నొప్పి కలిగిస్తే 2 రియాక్షన్లు ఉంటే, ఒకటి ఏడవటం, రెండోది నన్ను తిట్టడం. ఏది చేస్తావు నువ్వు చేసుకో. నేను చాలా దుర్మార్గుడిని. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేస్తాను నేను. ఐ విల్ పుష్ యూ టు ఎ కార్నర్. దట్స్ ఇట్. నువ్వు అయితే ఏడుస్తావు, అవును సార్ నేను అదే అని, లేదా అరే దుర్మార్గుడు దుష్టుడు అని నన్ను తిడతావు. దాంతో అర్థమవుతుంది నువ్వెవడో. సో ఈ చెట్టు కింద కూర్చోండి. నేను ఆ పని చేసేవాడిని. మీ గురించి అంటలా, నేను ఆ విధంగా ఉండేవాడిని. చెట్టు కింద ఉండేవాడిని.
అయిపోయిన తర్వాత చివర కానుకలు పట్టడానికి చర్చి దగ్గర అక్కడ వచ్చేవాళ్ళు. మనకు స్టైల్ సైకిల్ మీద కూర్చునే వాళ్ళం, ఇట్రా అని అంటే ఆ కానుకలు దాంట్లో మనం వేసేవాళ్ళం. అమ్మ రూపాయి ఇస్తే దాంట్లో ₹10 వేసేవాళ్ళం, ఇంకో ₹10 మనం కొనుక్కు తినటానికి. అది నా లైఫ్. నువ్వు అలా చేస్తున్నావు అని అంటలా, అది మన లైఫ్, అది మన లైఫ్. అక్కడి నుంచి వచ్చాం. సో ఆ చర్చ్లో బయట కూర్చునే వాళ్ళం. పాస్టర్ గారు ఈ కానుకలు అయిపోయిన తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేస్తారు, అది మనకు తెలుసు. ఆ విజ్ఞాపన ప్రార్థన అయిపోయిన తర్వాత పంపుము దేవా అని ఒక పాట పాడతారు. ఆ పాట పాడటానికి ముందు పాస్టర్ గారు లేచి ఆయన ముందుకు వచ్చి చాలా గంభీరంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీకు ఆశీర్వాదములు అని ఇలా సిలువు గుర్తేస్తారు. ఆయన తండ్రి అనగానే పరిగెట్టుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకో తెలుసా, మనం ఆ దీవెనిస్తున్నప్పుడు కనీసం లోనకి వెళ్ళటానికి అవకాశం లేకపోతే కిటికీలోంచి తలకాయ లోన పెట్టేవాళ్ళం. మనకు ఫీలింగ్ ఆ దీవెన కనుక మన నెత్తి మీద పడిపోతే ఆ రోజంతా దీవెనలో మనకు ఉండిపోతాయని అప్పుడు ఉండేది. మీరు అదే ఫీలింగ్లో ఉంటే నేను మీ గురించి చెప్పట్లా, నా గురించే. ఆ విధంగా దీవెన అయిపోయిన తర్వాత నౌ ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఆ విధంగా దీవెన అయిపోయిన తర్వాత చాలా అసలు ఆ టైంలో కనుక నాలాంటి వీడియో తీస్తే వీడంత భక్తిపరుడు ఎవడో లేడనుకుండేవాళ్ళు. ఎలా తెలుసా, అప్పుడు చాలా ఇలాగుండేవాళ్ళం, అస్సలు మాట్లాడేవాళ్ళం కాదు. ఒక నిమిషం ఉండేవాళ్ళం, చాలా కఠినం అది. ఆ నిమిషం అన్న తర్వాత ఇలా సిలువు గుర్తేసుకొని అని గట్టిగా ముద్దు పెడితే పక్కనోడికి కూడా వినబడేది. అంతగా ముద్దు పెట్టి ఆ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా పాడిన పాట మార్గము చూపుము ఇంటికి ముద్దు పెట్టిన తర్వాత అత్తోరింటికి దారి సినిమా టికెట్ దొరుకుద్దా అని అడిగేవాళ్ళు. ముద్దు పెడితే చాప్టర్ క్లోజ్. మీ గురించే చెప్తున్నానా? ఎగ్జాక్టా? సారీ, నా గురించి చెప్పుకుంటున్నా. ఇట్స్ మై స్టోరీ. స్ట్రైట్ అవే చర్చి నుంచి సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి బిర్యానీ తిని హోటల్లో ఇంటికి వెళ్తే హాయిగా ఉండేది. చర్చికి వెళ్ళావా? వెళ్ళా. ప్రార్థన చేసుకున్నావా? ఆశీర్వాదాలు వచ్చాయి. ముద్దు పెట్టి బాయ్ చెప్పాం. ఆ ముద్దుకు అర్థం ఏంటో మీకు చెప్తాను. ఈరోజు మీటింగ్ అయిన తర్వాత మీలో కొంతమంది ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోతారు. ఆ ముద్దుకు అర్థం ఏంటో చెప్తాను. జీసస్ ఐ లవ్ యూ, మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దామే, బాయ్. అది అర్థం అన్నమాట. అది అర్థం. యేసు ప్రభుని లేకపోతే దేవుణ్ణి చర్చిలో పెట్టి చర్చికి తాళం వేసి తాళం చెవులు జోబులో పెట్టుకొని నువ్వు లోనున్నావు తీస్తే కానీ బయట రాలో, బయట నా ఇష్టం. ఐ లివ్ మై లైఫ్. ఓర్ఫా కిస్సు పెట్టింది లవ్తో కాదు, కిస్సు పెట్టింది గుడ్ బై చెప్పటానికి. గుడ్ బై. బైబిల్లో ఇంకొక ఆయన అలాంటి కిస్ పెట్టాడు. ఎవరో తెలుసా? ఇస్కరియోత్ యోధా. ఎవరికో తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభుకి ముద్దు పెట్టి ఎత్తనేరా వేసేయండి అని అన్నారు. మనం ఇస్కరియోత్ యోధా టైప్, ఓర్ఫా టైప్ కిస్సు పెట్టి వెళ్ళిపోతారు ఈ రాత్రి ఇక్కడ నుంచి కొంతమంది. నేను మిమ్మల్ని బలవంతం పెట్టట్లేదు. దట్స్ యువర్ చాయిస్. అది మీ ఎంపిక. దట్స్ యువర్ డెసిషన్. అది మీ నిర్ణయం. బట్ దేర్ విల్ బి సమ్ పీపుల్, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునను, రూతు ఆమెను హత్తుకునను. రూతు ముద్దేం పెట్టుకోవాలా, అత్తగారిని గట్టిగా పట్టుకొని నేను నిన్ను వదలపెట్టా, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ, నేను నీతోనే వస్తాను. దాట్ ఈస్ వాట్ రూత్ సేస్. ఈ రాత్రి నేను మీకు వినిపించేటువంటి ఈ బైబిల్ మాటలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతావా, లేదా గుండెల్లో దాచుకొని దానికి అనుగుణంగా జీవిస్తావా? మీలో కొంతమంది బైబిల్ని అని ముద్దు పెడతారు. దాట్స్ వెరీ డేంజరస్. ఎందుకు సార్ అని అంటే, బైబిల్ను ముద్దు పెట్టుకుంటే ఏమి రాదు, హత్తుకుంటే ఏమన్నా వస్తుంది. బైబిల్ దిండి కింద పెట్టుకుంటే ఏమి రాదు, గుండెల్లో పెట్టుకుంటే ఏమన్నా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? జండు బామ్ తెచ్చుకొని చాలామంది దిండి కింద పెట్టుకుంటారు.
తప్పేం లేదు. కానీ దాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు తెలుసా? తలకాయ నొప్పి వస్తే. తలకాయ నొప్పి వచ్చిన తర్వాత కూడా దిండి కింద జండు బాంబు పెట్టుకొని తలకాయ నొప్పి పోద్ది అనుకోవటం ఎర్రితనం. బైబిల్ దిండి కింద ఉంటే ఏమవదు, గుండెల్లోకి వెళ్తే పని అవుతుంది, బుర్రలోకి వెళ్తే పని అవుతుంది. ఓర్ఫా ముద్దు పెట్టేసి వదిలేసింది, కానీ రూత్ నో ఐ వాంట్ టు క్యారీ, నేను తీసుకెళ్తాను, ఐ వాంట్ టు క్యారీ. ఈ రాత్రి నేను చెప్పేటువంటి మాటలు, బైబిల్లోంచి చూపించేటువంటి మాటలు ముద్దు పెట్టుకొని వదిలేస్తావా, వాటిని వెంబడిస్తూ బతికేస్తావా, అది నీ ఇష్టం. ఇట్స్ యువర్ చాయిస్. సరే, ఎప్పుడైతే రూతు ఆ విధంగా అన్నదో, ఇప్పుడు నయోమి చూడండి ఏమందో. ఆమె అంటే నయోమి, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమని అనెను. గుర్తుపెట్టుకోండి, ఓర్ఫాని బతిమలాడట్లా, ఓర్ఫాని రిక్వెస్ట్ చేయట్లా, ఓర్ఫాని క్వశ్చన్ చేయట్లా, ఓర్ఫాని అదేంటమ్మా వెళ్ళిపోతున్నావు అని అనలా. జాగ్రత్త వినండి, అనలా. ఎవరితో ఆర్గ్యూ చేస్తుందో తెలుసా, ఎవరితో డిస్కషన్ పెట్టుకుందో తెలుసా, ఎవరిని క్వశ్చన్ చేస్తుందో తెలుసా, ఎవరైతే ఉండిపోదాం అనుకుంటున్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నారు అంటారేమో, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు ఈ మాటలు వినేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి ఈ మాటలు ఏమీ అనిపించవు, నేను జోకేస్తే నవ్వుతారు, సీరియస్గా చెప్తే కనుక దీన్ని తర్వాత ట్రోలింగ్ చేయాలరా అనుకుంటారు, అంతే. కానీ మీలో కొంతమంది ఈ మాటలు తమ హృదయంలో పెట్టుకొని వర్క్ చేయటం మొదలు పెడితే, ఆ వాక్యం మీ గుండెల మీద పనిచేయడం మొదలు పెడితే, ఐ వాంట్ టు టెల్ యూ వెరీ సీరియస్లీ, ఇది జరుగుద్ది. ఏంటి తెలుసా, సాతానుడు వచ్చి, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు, ఏంటి ఈ మాటలు వినేద్దాం అనుకుంటున్నావా, నీ లైఫ్ ఏమైపోద్ది, నీ పరిస్థితి ఏంటి, నీ గతం ఏంటి, చాలా ప్రశ్నలు ఇప్పుడు మనకు వస్తాయి, చాలా ప్రశ్నలు. నయోమి రూతుకి 2 విషయాలు జ్ఞాపకం చేస్తుంది, 2 విషయాలు. అవేంటో చూడండి. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళను. 2 words. She is going back to her people, she is going back to her God. ఆమె దేవుడి దగ్గరికి వెళ్తుంది, ఆమె జనుల దగ్గరికి వెళ్తుంది. నువ్వు జనులను వదిలేస్తున్నావు, దేవుణ్ణి వదిలేస్తున్నావు, అది చాలా రిస్కీ. ఈ రాత్రి నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలని ఒకవేళ అనుకుంటే, ఈ రాత్రి ఈ మాటలు సీరియస్గా తీసుకోవాలి అని అనుకుంటే, నీ గుండెల్లో ఖచ్చితంగా వారు ఉంటుంది, నీ గుండెల్లో పోరాటం ఉంటుంది, నీ గుండెల్లో వద్దు అనే చెప్పే స్వరం నీకు వినబడుతుంది. ఆ టైంలో ఎరా మందు మానేసి ఉండగలవా, ఎరా ఆ అమ్మాయికి కమిట్ అయ్యావు కదా వదిలేస్తావా, ఎరా ఆ అబ్బాయితో పెళ్లి చేసుకుంటారని చెప్పావు కదా అమ్మాయి వదిలేస్తావా, ఎరా డ్రగ్స్ వదిలేసి ఉండగలవా నువ్వు, ఎరా ఫ్రెండ్స్ వదిలేసి ఉండగలవా, మమ్మల్ని కాదని వెళ్ళిపోతావా, అనేక స్వరాలు నీ గుండె లోతుల్లో వినబడతాయి ఈ రాత్రే. ఐఎమ్ సేయింగ్ ఇట్ వెరీ క్లియర్లీ, జరుగుద్ది, ఇట్ విల్ హ్యాపెన్. అయితే అది జరుగుతుందంటే అర్థం ఏంటి తెలుసా, యు ఆర్ ట్రైంగ్ టు ప్రోగ్రెస్, ముందుకెళ్ళటానికి ఇష్టపడుతున్నావు, సాతానుడు నిన్ను ఆపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చేది లోన పోరాటం గెలిచి, బయట పోరాటం గెలిచి కాదు. ఇట్స్ ఎ వార్ విదిన్, లోన జరిగేటువంటి పోరాటం. నేను యేసు ప్రభుని అంగీకరించినటువంటి ఆ రాత్రి, ఆ గడియ చాలా విచిత్రమైనటువంటి గడియ. నేను ఒక డ్రగ్ ఎడిక్ట్ని, డ్రగ్స్ కోసమని నేను స్ట్రిప్ డాన్సర్గా ఉండేవాడిని. గుంటూరులో ఉన్నటువంటి కెసినో బార్ అండ్ రెస్టారెంట్లో ప్రతి శని ఆదివారం వెళ్ళి అక్కడ వర్క్ చేసేవాడిని. అప్పుడు మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతో నేను హషీష్, బ్రౌన్ షుగర్ వారానికి 3 సార్లు ఎక్కించుకోకపోతే నా బాడీ ఒప్పుకునే కదా. దట్ వాజ్ మై లైఫ్. ఒకసారి 2 weeks వెళ్ళలేకపోయాను. నా లైఫ్ చాలా కష్టంగా ఉంది. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం ఏలూరులో ఇలాగే సిఎస్ఐ చర్చ్ ఉంటుంది. ఆ చర్చి వెనకాలే రైలు పట్టాలు ఉంటాయి. రాత్రి 8:30 అయింది, ఎవరు లేరు ఆ టైంలో. చర్చి దగ్గరికి వెళ్ళి, చర్చి బయట పోర్చిగా ఉంటుంది,
నా లైఫ్లో మొట్టమొదటిసారిగా ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో దేవుణ్ణి పిచ్చ పిచ్చ ప్రశ్నలు అడిగాను. ఏ ప్రశ్నకి నాకు జవాబు దొరకలేదు. లైఫ్ వేస్ట్ అని పట్టాల దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. అంత దూరంలో ట్రైన్ ఉంది. ఐ కుడ్ సీ ద లైట్స్. నా కళ్ళు లైట్ కనబడుతుంది. నేను కళ్ళు మూసుకొని ట్రైన్ దగ్గరకు వస్తే దూకేద్దాం అని అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కాలర్ పట్టుకొని ఎవరో వెనక్కి లాగారు. వెనక్కి తిరుగు చూశాను. నాకైతే పిచ్చ భయం వేసింది. ఎందుకో తెలుసా? చచ్చిపోదాం అనుకుంటున్నాను కదా. కాలర్ పట్టుకొని లాగింది దెయ్యమేమో అనుకున్నాను, సాతానేమో అనుకున్నాను. కానీ దెయ్యమో రాలేదు, సాతాన్ రాలేదు. నా ఫ్రెండ్ వచ్చాడు, సురేష్. వాడు నన్ను గట్టిగా లాగి కొట్టాడు. వాడిని తిరిగి కొట్టాను. ట్రైన్ వెళ్ళిపోయింది. ఈలోగా రే ట్రైన్ వెళ్ళిపోయిందిరా అని అన్నాను. వాడన్నాడు మళ్ళీ ట్రైన్ వస్తుందిలే అని అన్నాడు ఆయన. ఆడంతా సరదాగా మాట్లాడుతాను. నాకు పిచ్చ కోపం వచ్చేసింది. రే ఏంట్రా మారుతాం? ఏం లేదురా, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్తే నేను వదిలేస్తాను. ఏంటి ప్రశ్న? రే ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు? నొప్పి తట్టుకోలేకపోతున్నాను రా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు నా మిత్రుడు అన్నటువంటి మాట, ఓకే ఇప్పుడు చచ్చిపోతే ఈ నొప్పి ఉండదు అని ఎవడని చెప్పాడా? ఈ చచ్చిపోతే ఇక నొప్పి రాదు అని ఎవడని చెప్పాడా? నాకేం చెప్పాలో అర్థం కాల. పక్కకు లాక్కెళ్ళాడు. రే నీ బాధలకి, నీ కష్టాలకి, నీ నొప్పులకి ఆత్మహత్య కాదురా పరిష్కారం. ఆత్మహత్య కాదు. జీసస్ క్రైస్ట్ దగ్గరికి రా అన్నాడు. నాకు ఈ ప్రపంచంలో నచ్చని ఒకే ఒక వ్యక్తి జీసస్ క్రైస్ట్. దో ఐఎమ్ ఏ క్రిస్టియన్, నాకు ఇష్టం లేదు. వాడు అడిగాడు ఎందుకురా నీకు ఇష్టం లేదంటే, జీసస్ క్రైస్ట్ గురించి 2 రకాలుగా చెప్తారా, నాకు 2 అర్థం కావన్నా. ఏంట్రా అన్నాడు. జీసస్ క్రైస్ట్ కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు అని చెప్తారా. అవును కరెక్టే. మరి ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు అంటే నా సమస్యలన్నీ తీర్చేసి, నా బాధలన్నీ తొలగించేసి నాకు హ్యాపీ లైఫ్ ఇచ్చేయచ్చుగా. ఇదిరా. రెండోది, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతి కలిగిన వాడు, పాపాన్ని ఓర్వలేనివాడు అని అంటారు. ఈ 2 సెట్ కావరా నాకు? ఈ రెండిట్లో ఏదో ఒకటే రైట్ కాదురా. 2 రైటే. ఎలాగరా 2 ఒకేసారి ఎలా రైట్ అవుతాయి ఎలాగరా అన్నాడు. నీ దగ్గర చిన్నపిల్లవాడు ఏడ్చుకుంటూ వచ్చాడు అనుకో, రైట్ రా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆడు ఇంకో చిన్నపిల్లవాడిని చూపించి ఆడు కొట్టాడని చెప్పాడు అనుకో, ఏం చేస్తావురా? ఈ చిన్నపిల్లవాడు ఏడుస్తూనే ఉంటాడు, ఆడు కొట్టినాడు అక్కడ నవ్వుతూనే ఉంటాడు. వీడు ఏడుపు ఆపాలంటే ఏం చేస్తావు? చాక్లెట్ ఇస్తే ఆగుతుందా? కౌగులించుకుంటే ఆగుద్దా? లేదురా, ఆడినోడు పీకితే ఆగుద్ది. సింపుల్. ఆడిని కొడితే ఈడు ఆపేస్తాడు, ఆడు మొదలు పెడతాడు. అవునరా. ఇప్పుడు నాకు ప్రశ్నకి జవాబు చెప్పు. ఈడు ఏడుపు ఆపేయాలి, ఆడి ఏడుపు మొదలు పెట్టకూడదు. నీ దగ్గర ఏమన్నా ఉందా అన్న అడిగాడు. ఉందరా అన్న. ఏంట్రా అన్నాడు. ఆడిని పిలిచి ఆడి వీప్ మీద చెయ్యి పెట్టి గట్టిగా గుద్దుతానురా. ఈడేమనుకుంటాడు తెలుసా? అమ్మయ్య నా కచ్చి తీరింది అనుకుంటాడు. వాడేమంటాడు తెలుసా? పిచ్చోడా నాకు తగలలేదంటాడు. ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోతారు. బాగా చెప్పారా, సూపర్. 1 లాస్ట్ క్వశ్చన్. ఇందులో ఏడ్చేది ఎవడరా? అది నువ్వే చెప్పావు కదరా, వాళ్ళిద్దరు ఆడకూడదు కరెక్టే, కానీ ఏడ్చేది ఎవరు? ఒక్క సెకండ్ ఆగే ఏడ్చేది నేనేరా. నన్ను నేనే కొట్టుకున్నాను కదా. జీసస్ క్రైస్ట్ పరిశుద్ధుడు, పాపానికి శిక్షను కోరాడు. జీసస్ క్రైస్ట్ ప్రేమమయుడు, ఆ శిక్ష నీ మీద పడకూడదని తన్ను తాను కొట్టుకున్నాడు రా ఆయన. అందుకే శిలువ మీద ఏడ్చాడు ఆయన. హీ వెప్ట్. ఆ రాత్రి నాకు అర్థమైంది. బట్ మై ఫ్రెండ్స్, ఆ రాత్రి నేను యేసు ప్రభు దగ్గరకు రావాలి అని అనుకున్నప్పుడు నాకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి తెలుసా? 2 వీక్స్ డ్రగ్ ఎక్కకపోతే చచ్చిపోదాం అనుకున్నావు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి డ్రగ్ వదిలేసి ఉండగలవా నువ్వు? క్యాన్ యూ లివ్ వితౌట్ డ్రగ్? నా దేవుడు ఎవరో తెలుసా? మందు. నా దేవుడు ఎవరో తెలుసా? అప్పుడు మాదక ద్రవ్యం. నా దేవుడు ఎవరో తెలుసా? నేను తీసుకునేటువంటి ఆ విషం, అది నా దేవుడు. నా ప్రజలు ఎవరో తెలుసా? బార్లో ఉండేవాళ్ళు, అది నా ప్రజలు. అయితే ఆ రాత్రి నాకు వినబడిన స్వరం ఏంటి తెలుసా? వెళ్ళిపో నీ ప్రజల దగ్గరికి, వెళ్ళిపో నీ దేవుడి దగ్గరికి. ఈ రాత్రి ఇక్కడ మీలో చాలా మందికి దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. మీ దేవుడు, మీ దేవత ఉన్నారు. మీ దేవుళ్ళు, మీ దేవత. మీ దేవుడు, మీ దేవత అంటే ఏమంటాము? నేను యేసు ప్రభుని అంగీకరించక ముందు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. దాన్ని ఇంప్రెస్ చేయడానికి ఒక పాట పాడేవాడిని.
ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి, కాలేజ్ డేస్లో ఇంప్రెస్ చేయడానికి. నేను పాడే పాట ఏంటి తెలుసా అప్పట్లో? హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. హృదయం కోవెల, గుడి, దేవత నువ్వు. యు ఆర్ మై గాడెస్, యు ఆర్ మై గాడెస్. ప్రేమికులు మాట్లాడుకునే మాటలు వింటే కనుక పిచ్చెక్కుద్ది. నువ్వు నా ఏంజల్, నువ్వు నా దేవుడు, నువ్వు నా దేవత. కానీ చిరాకు వచ్చిన తర్వాత నువ్వు నా రాక్షసి. చాలా క్విక్గా మారిపోద్ది అది. దే ఆర్ గాడ్స్. నాకు తెలీదు మీకు దేవుళ్ళు ఎవరో నాకు తెలీదు, మీ దేవతలు ఎవరో నాకు తెలీదు. కానీ నయోమి చెప్పిందంట, గో బ్యాక్ టు యువర్ గాడ్స్. నీ అలవాట్ల దగ్గరికి వెళ్ళిపో, నీ కోరికల దగ్గరికి వెళ్ళిపో, నీ ఆశయాల దగ్గరికి వెళ్ళిపో. గో బ్యాక్. ఆ ఆశయాల్ని ప్రోత్సహించే ప్రజల దగ్గరికి వెళ్ళిపో. గో బ్యాక్. ఈ రాత్రి ఆ స్వరాన్ని మీరు వింటారు. గో బ్యాక్. వద్దు, వెళ్ళిపో. వద్దు, వెళ్ళిపో. వద్దు, ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, వెళ్ళిపో. గెడవే. చాలా స్పెసిఫిక్గా చెప్పింది రూత్తో గో బ్యాక్ అని. అయితే రూతు ఇచ్చినటువంటి జవాబు చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అందుకు రూతు ఏమన్నా తెలుసా? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాల కొనవద్దు. బలవంతం చేయాల, బ్రతిమాలుతుంది. ఎందుకో తెలుసా? గో బ్యాక్. రమ్మని బతిమలాడట్లా, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఈ రాత్రి యేసయ్య కూడా చెప్పేటువంటి మాట ఏమన్నా తెలుసా? ప్లీజ్, నీకు ఇష్టం లేకపోతే రావద్దు. తప్పుడు ఆలోచనలతో నా దగ్గర రావద్దు. నువ్వు దేనికైనా సిద్ధపడితే నా దగ్గరకు రా. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ఫర్ ఎనీథింగ్ యూ కెన్ కమ్. మీకు విషయం తెలుసా? మన ఇండియా కింద శ్రీలంక ఉంటుంది. శ్రీలంకలో నార్త్ ఉత్తర పార్ట్లో ఉండేది తమిళులు, కింద పార్ట్లో ఉండేది సింహలీలు. అయితే కొంతకాలం క్రితం ఈ తమిళులు మాకు ప్రత్యేక దేశం కావాలని పోరాడు. ఆ పోరాటానికి ముఖ్య నాయకుడు ఎవరంటే ప్రభాకరన్ ఉండేవాడు. ప్రభాకరన్ని చంపడానికి, ప్రభాకర్ని పట్టుకోవడానికి 7 కంట్రీస్ నుంచి ఆర్మీ వచ్చింది. 7 కంట్రీస్, ఇంక్లూడింగ్ అమెరికా, ఇంక్లూడింగ్ యునైటెడ్ కింగ్డమ్, ఇంక్లూడింగ్ జర్మనీ, ఇంక్లూడింగ్ ఫ్రాన్స్, ఇంక్లూడింగ్ ఇండియా. 7 దేశాల నుంచి సైనికులు వచ్చారు. 3 నెలలు ఆయన పట్టుకోలేపారు. 3rd మంత్ ఆయన పట్టుకున్నారు, చంపేశారు. నౌ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, ఏం చెప్పదలుచుకున్నాను. అయితే 3 నెలల్లో ఒక్క వ్యక్తిని మనం పట్టుకోలేపాం. 7 దేశాలని ఎదిరించాడు. ఈయన ఆర్మీ ఎంత ఉంటుందో చూద్దామని తనకున్నటువంటి సైనికుల్ని కొంతమంది పట్టుకొని అడిగితే, జాగ్రత్త వినండి, మీరు ఎంతమంది రా అంటే వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? 300 మంది. 300 people, 3 months, 7 కంట్రీస్ని ఎదిరించారు. వాళ్ళ వయసు ఎంతో తెలుసా? 300 మంది వయసు. అతి చిన్నోడు 16 ఏళ్ళు, అతి పెద్దోళ్ళు 21 ఏళ్ళు. 21 to 16 years మధ్య ఉన్నటువంటి 300 మంది కుర్రోళ్ళు 7 దేశాలని ఎదిరించగలిగారు. వాళ్ళని అడిగారు, మీకు ఏం ట్రైనింగ్ ఇస్తారా అంటే, సార్ మాకు 9-10 years అప్పుడు ఇందుట్లో జాయిన్ చేస్తారు. 13, 14, 15 years వచ్చేప్పటికి మాకు అన్ని పరికరాలు వాడటం వచ్చేస్తుంది. ఆ 15th yearలో మాకు చివరి టెస్ట్ పెడతారు, నువ్వు ప్రభాకరం కోసం బతుకుతావా చచ్చిపోతావా అని. అయితే మేము ఒక మాట చెప్పడానికి సిద్ధపడిపోతాం, నేను ప్రభాకరం కోసం చచ్చిపోతానని. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నిన్ను పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తావు? గన్ను తీసుకొని నన్ను నేను కాల్ చేసుకుంటా. ఒకవేళ పోలీసులు పట్టుకొని చెయ్యే వెనక్కి లాగేస్తే ఏం చేస్తావు? ఊపిరి బిగబట్టి చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తావు వాళ్ళు అన్నమాట. అయితే అంత కష్టమేం అక్కర్లేదు. నువ్వు చావడానికి సిద్ధమైతే ఒక పని చేస్తాం, నీకు ఒక నల్ల తాడు దండేస్తాం. నల్ల తాడు. ఇక్కడ చివర్లో ఒక చిన్న క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్లో పొటాషియం సైనైడ్ ఒక డ్రాప్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకవేళ పోలీసులు పట్టుకుంటే, ఆర్మీ పట్టుకుంటే, చేతులు వెనక్కి లాగేస్తే నిన్ను నువ్వు చంపుకోవడానికి అవకాశం లేకపోతే నెమ్మదిగా తల వంచి అని అంటే ఆ క్యాప్సూల్ ఇక్కడికి వచ్చి పడుతుంది. దాన్ని కొరికితే 27 సెకండ్లలో నువ్వు చచ్చిపోతావు. 300 మంది మెడలో ఆ క్యాప్సూల్ ఉంది. 300 మంది చావటానికి తెగించారు. అందుకనే ప్రభాకర్ని కాపాడగలిగాడు. డు యు అండర్స్టాండ్? అలాంటి వాళ్ళని బలవంతం పెడితే అవుతుందా? అలాంటి వాళ్ళని కష్టపెడితే అవుతుందా?
ఇష్టం లేకపోతే ఒక వ్యక్తి కోసం చచ్చిపోవడం సాధ్యమవుతుందా? యేసు ప్రభుని అంగీకరించినటువంటి మొదటి శిష్యులు ప్రతి ఒక్కడూ హతసాక్షి అయిపోయాడే. బలవంతంగా వస్తే హతసాక్షులు అవ్వగలుగుతారా? కెనాట్. అది సాధ్యం కాదు. కాబట్టి రూతు అంటుంది, నువ్వు నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెప్పొద్దు. ఇప్పుడు ఆమె చెప్పింది చూడండి, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. రూతు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? అత్త, నువ్వు వెళ్ళే చోటుకే నేను వస్తాను. కలిసి వెళ్ళేది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్. కలిసి వెళ్ళేది ఫ్రెండ్స్. నా పేరు రూత్, నా పేరుకి అర్థం ఐఎమ్ ఎ ఫ్రెండ్. ఇప్పుడు అవసరతలో ఉన్నావు, ఒక్కదాని అయిపోయావు, నిన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాను? ఐ విల్ బి యువర్ ఫ్రెండ్. ఈ రాత్రి జీసస్తో ఆ మాట చెప్తావా? జీసస్, నువ్వు నాకు ఫ్రెండ్ కాదు, నేను నీకు ఫ్రెండ్గా ఉంటాను అని చెప్పగలవా? ఫ్రెండ్షిప్ బలవంతాన్న జరిగేది కాదు, ఇష్టపూరితంగా జరిగేది. డూ యూ వాంట్ టు బికమ్ ద ఫ్రెండ్ ఆఫ్ జీసస్? ఆయన నీ ఫ్రెండ్ అవడానికి నిన్ను మీటింగ్కి తీసుకొచ్చాడు. నేను నీ ఫ్రెండ్ని అని చెప్పడానికి ఆయన ఇష్టపడతాడు. ఆర్ యూ విల్లింగ్ టు సే ఎస్ జీసస్, ఐ విల్ బి యువర్ ఫ్రెండ్? రూతు మొట్టమొదటిగా, నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను, మనిద్దరం ఫ్రెండ్స్. ఇంకేముంటుంది? నువ్వు నివసించు చోటనే నేను నివసించదను. కలిసి వెళ్ళేది ఫ్రెండ్స్, కలిసి జీవించేది ఫ్యామిలీ. కలిసి వెళ్ళేది ఫ్రెండ్స్, కలిసి జీవించేది ఫ్యామిలీ. నువ్వు నేను కలిసి ఒకే చోట ఉంటాం. వీఆర్ ఫ్యామిలీ. జీసస్ క్రైస్ట్ ఆయన మనకి దేవుడిగా పైన ఉండడానికి ఇష్టపడుతున్నా. ఏమన్నాడు తెలుసా? ఫ్రెండ్గా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఏమన్నా తెలుసా? నేను నీకు అన్నని, ఐఎమ్ యువర్ బ్రదర్, ఐఎమ్ యువర్ బ్రదర్. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. ఆ పరలోకంలో ఉన్నవాడు నీకు తండ్రి, నాకు తండ్రి. నేను నీకు అన్నని, నీకు నేను అక్కని. నువ్వు నా చెల్లివి లేకపోతే తమ్ముడివి. యు అండర్స్టాండ్? ఫ్యామిలీ. ఫ్యామిలీకి ఒకటే సర్నేమ్ ఉంటుంది. ఏంటి ఆ సర్నేమ్? నిత్య జీవ నివాసులు. నిత్యము ఉండేవాళ్ళు వాళ్ళు, ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళు. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. నిత్య జీవ నివాసులు. వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్యామిలీ. ఇంకేముంటుంది? నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము. నయోమి అన్నది, నీ జనం దగ్గరికి వెళ్ళు. నో 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 అత్త, నో నో నో, ఇక నుంచి నీ జనమే నా జనము, నీ ఫ్యూచరే నా ఫ్యూచర్. నెంబర్ 1, మనిద్దరం ఫ్రెండ్స్. నెంబర్ 2, మనిద్దరం ఫ్యామిలీ. నెంబర్ 3, మనిద్దరిది ఒకటే ఫ్యూచర్, మనిద్దరిది ఒకటే గమ్యం, మనిద్దరిది ఒకటే డైరెక్షన్. మనిద్దరం ఒకే చోటుకి వెళ్తున్నాం, ఫ్యూచర్. యేసు ప్రభువారు తన శిష్యులు చివరిగా మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను మీకోసం అక్కడ రూమ్ సైజ్ సిద్ధపరుస్తానికి వెళ్తున్నాను అన్నాడు ఆయన. హీఈస్ ప్రిపేరింగ్ రూమ్ ఫర్ యూ, హీఈస్ ప్రిపేరింగ్ ఎ హౌస్ ఫర్ యూ, హీఈస్ ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ యూ. మీకోసం స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీరు నా బిడ్డలైతే, నా మిత్రులైతే, నా ఫ్యామిలీలో ఉంటే మనందరం ఒకటే హౌస్లో ఉంటాం. దట్ ఈస్ ద హౌస్ ఐఎమ్ బిల్డింగ్ దేర్ ఫర్ యూ. ద సేఫ్ ఫ్యూచర్. ఇద్దరం ఫ్రెండ్స్, ఇద్దరం ఫ్యామిలీ, ఇద్దరం కూడా ఫ్యూచర్. ఇంకేమన్నా తెలుసా? నీ దేవుడే నా దేవుడు. నయోమి అన్నది, నీ దేవుడి దగ్గరికి వెళ్ళు. మోయాబీలు కొలిసేటువంటి దేవుడి పేరు, దేవత పేరు కెమోష్. కెమోష్కు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి తెలుసా? ప్రపంచంలో అప్పట్లో ఒక నరబలిని ఇచ్చేది కెమోష్కే. 11 సంవత్సరాల కుర్రోణ్ణి బలిస్తే కెమోష్ తృప్తి పడేదంట. నరబలి ఇచ్చేటువంటి దేవతల దగ్గరికి వెళ్ళింది ఓర్ఫా. నో నో నో, నా కోసం బలైపోయినటువంటి దేవుడి దగ్గరకు వస్తానన్నది రూతు. డిసైడ్ చేసుకోండి, మీరే డిసైడ్ చేసుకోండి. బలి కోరేటువంటి కెమోష్ దగ్గరికి వెళ్తావా? నా కోసం బలైపోయినటువంటి యేసే దగ్గరకు వస్తావా? వేర్ డూ యూ వాంట్ టు గో? ఇట్ ఈస్ క్లియర్ చాయిస్ మై ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను.
మీరు డెసిషన్ తీసుకోవాలి. మీరు యూజ్ యువర్ బ్రెయిన్, యూజ్ యువర్ హార్ట్ అండ్ మేక్ అ చాయిస్. ఒక నిర్ణయం తీసుకో. నీ ఫెయితే నా ఫెయిత్. మొదటిది మనిద్దరం ఫ్రెండ్స్, రెండోది మనిద్దరం ఫ్యామిలీ, మూడోది మనిద్దరిది ఒకటే ఫ్యూచర్, నాలుగోది మనిద్దరిది ఒకటే ఫెయిత్. నీ దేవుడే నా దేవుడు. ఇంకేముంటుంది తెలుసా? నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. నేను అనుకుంటాను, ఆ మాట చెప్పేటప్పుడు కూర్చొని మాట్లాడుతున్న రూతు లేచిపోయిన ఉంటుంది. అత్త చూడత అదిగో ఆ సమాధి మీ ఆయిందే, ఈ సమాధి నా ఆయిందే. ఆ సమాధి నీ ఆయిందే, ఈ సమాధి నా ఆయిందే. మనిద్దరు ఆయనలు ఒకే బరియల్ గ్రౌండ్లో ఉన్నారు. రేపు నిన్నెక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి. యువర్ ఫ్యూనరల్, మై ఫ్యూనరల్ ఇస్ ద సేమ్. చచ్చేదాకా నిన్ను వదలనేక. టిల్ డెత్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఎంత గ్రేట్ కమిట్మెంటో చూడండి మై ఫ్రెండ్స్. చావుదాకా దేవునితోనే ఉండాలి అనుకునేటువంటి విశ్వాసం అన్నదే చాలా గొప్ప విశ్వాసం. అది ఎప్పుడు వస్తుంది అని అనటానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గుంటూరులో ఉన్నప్పుడు మా పెద్ద పాప 5 years షారన్, మా ఇంటి పక్కన ఇంకొక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక 4-year-old గర్ల్ ఉండేది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, రోజు ఆడుకునేవాళ్ళు. ఒకరోజు ఆ 4-year-old గర్ల్ని వాళ్ళ డాడీ తీసుకొచ్చి, ఏమండి కొంచెం పాపను మీ ఇంట్లో ఉంచుతారా, వాళ్ళ వైఫ్ పేరు చెప్పి తనకి లేబర్ పెయిన్స్ వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్తామంటే మీరు వెళ్ళిపోండి, మేము వెళ్ళిపోండి అని పంపించేసాం. ఈ పాప మా ఇంట్లో ఉంది. మేము ఊరినే సరదాగా మాడుతున్నాం, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా, ఊరినే క్యాజువల్గా అలా మాడుతూ ఉన్నాం. చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నాం. ఈలోగా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆ పాపకి చెల్లి పుట్టిందని అర్థమైంది. చెల్లి పుట్టిందంట, గెట్ రెడీ విల్ గో టు ద హాస్పిటల్ అని మేము రెడీ అవుతూ ఉన్నాం. ఆ పాప కూడా ఎక్సైట్ అవుతూ ఉంది. ఈలోగా మళ్ళీ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో వినకూడని వర్తమానం విన్నాం. ఏంటనంటే చెల్లిని డెలివర్ చేసిన తర్వాత ఓవర్ బ్లీడ్ అయ్యి మదర్ చచ్చిపోయింది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఒక 1/2 hour అక్కడ గడిపాం. గందరగోళంగా ఉంది, ఏడుపులు, భయంకరంగా ఉంది పరిస్థితి. ఒక 1/2 hour తర్వాత మేము వచ్చేస్తూ ఉన్నాం. దారిలో ఆటోలో వస్తున్నాం, నేను నా భార్య, మధ్యలో షారన్ నా కాళ్ళు గట్టిగా పట్టుకుంది ఆటోలో నుంచొని. అది కొంచెం వణుకుతుంది, నాకు ఫీల్ అవుతున్నాను. దగ్గరికి తీసుకొని మమ్మ షారన్ అని అన్న. నా ఇంకా చూసింది. పాపా అన్నది. ఏంటమ్మా అన్న. పాపా చెప్పమ్మా, చచ్చిపోవటం అంటే ఏంటి పాపా? లైఫ్లో ఫస్ట్ టైం ఒక మనిషి చచ్చిపోవటం చూసింది. తనకి తెలీదు చావంటే ఏంటో. షీ నెవర్ న్యూ వాట్ ఇట్ ఈస్. పప్పా చచ్చిపోవటం అంటే ఏంటి అని అన్నది. చచ్చిపోతే ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అని అన్నది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. భయం వేసింది, బాధేసింది. దీనికి జవాబు చెప్పకపోతే నా కూతురు ఏమైపోతుందో అని అనిపించింది. మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాను, దేవా ప్లీజ్ హెల్ప్ చేయవని. దేవుడు ఒక అద్భుతమైన థాట్ ఇచ్చాడు. నా కూతురుని చూసి, నిన్న మనం ఎక్కడికి వెళ్ళాం అన్న. నిన్న మనం బైబిల్ స్టడీకి వెళ్ళాం. అప్పుడు ఏం జరిగింది? మీరందరూ హాల్లో బైబిల్ స్టడీ చేసుకుంటున్నారు, మేమందరం రూమ్లో ఆడుకున్నాం పిల్లలు అంతా. తర్వాత ఏమైంది? ఆంటీ నూడిల్స్ తీసుకొచ్చారు, మేము తిన్నాం. తర్వాత ఏమైంది? కబుర్లు ఆడుకొని అందరం స్లీప్ ఓవర్, మంచం మీద పడుకొని నిద్రపోయాం. తర్వాత ఏమైంది? నేను పడుకున్నాను ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత ఏమైంది? పొద్దున్నే లేచేపటికి నా మంచం మీద ఉన్నాను. లేచాను, నా మంచం మీద ఉన్నాను. షాక్ అనిపించి మమ్మీ పప్పా అని అరిచాను. ఆ తర్వాత ఏమైంది? నువ్వు వచ్చావు పప్పా. ఆ తర్వాత ఏమైంది? నిన్ను అడిగాను, ఎవరు తెచ్చారు ఇక్కడికి నన్ను అని. అప్పుడు నువ్వు అన్నావు, నేనే తెచ్చానమ్మా అని. నేను ఇంకా ఆ తర్వాత ఏమనలేదు. ఎందుకు అనలేదమ్మా అంటే, నువ్వు తెచ్చావంటే అది కరెక్టే కదా, అందుకే నేను ఇంకేమనలేదు. చచ్చిపోవటం అంటే అదే అమ్మా అన్న. పప్ప నాకు అర్థం కాలేదన్న. చెప్తా, నువ్వు ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకున్నావు, అది నీ మంచం కాదు, నువ్వు అక్కడ పడుకున్నావు. నేను నెమ్మదిగా నిన్ను ఆటోలో తీసుకొచ్చి నీ మంచం మీద పడుకోబెట్టేశాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నీ మంచం మీద ఉన్నావు.
చచ్చిపోయినప్పుడు కూడా అదే జరుగుద్ది. అంటే ఏంటి ప్రభా? ఇక్కడ కళ్ళు మూసుకుంటావు, జీసస్ వస్తాడు, నిన్ను ఇక్కడి నుంచి పరలోకానికి తీసుకెళ్తారు, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతాడు. నువ్వు కళ్ళు తెరిస్తే చుట్టూ పరలోకం కనబడుతుంది. జీసస్ని అడుగుతావు ఏంటిది అని. అప్పుడు జీసస్ అంటాడు, ఇది మనిల్లమ్మ అని, ఇది మనిల్లమ్మ అని. దట్ ఈస్ డెత్. మోస్ట్ షాకింగ్ స్టేట్మెంట్ ఆ తర్వాత విన్నాను నేను శారన్ దగ్గర. 5 years ఓన్లీ ఆమెకి. మోస్ట్ షాకింగ్ స్టేట్మెంట్ ఆ తర్వాత విన్నాను నేను. ఏమన్నా తెలుసా? పాపా, చచ్చిపోవటం అదైతే చచ్చిపోవటం బాగుంటుందే. ఇఫ్ దట్ ఈస్ డెత్, డెత్ ఈస్ బ్యూటిఫుల్. మై ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ మనకిచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అది. ఐ విల్ టేక్ యూ బియాండ్ డెత్ టు ఇటర్నిటీ. ఇక్కడ రూతు అంటుంది, నీ ఫ్యూనరలే నా ఫ్యూనరల్. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగా. కానీ రూతు నోట్లో, రూతు మొయాబీరాలు, రూతు కొలిచేది కెమోష్ని. కానీ మొట్టమొదటిసారిగా తన నోటిలో యెహోవా అనే మాట వచ్చింది. యెహోవా అనే మాట వచ్చింది. ఈ రాత్రి నీ మతం ఏంటో నాకు తెలియదు, నీ కులం ఏంటో నాకు తెలియదు, నీ జాతి ఏంటో నాకు తెలియదు. ఒకవేళ నీ ఇష్టం కొద్దీ మనపూర్వకంగా దిల్సే ఈ రాత్రి నువ్వు ఏసే దగ్గరకు వస్తే ఆయన వదిలిపెట్టేవాడు కాదు. హీ విల్ టేక్ యూ బియాండ్ డెత్. మరణము అవతల వరకు కూడా తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. ఇది జరిగింది గ్రేట్ డివైడ్. ఓర్ఫా ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. రూతు అత్తతో వచ్చేసింది, చరిత్రలో మిగిలిపోయింది. ఇది జరిగి 3000 years అయింది, 3000 సంవత్సరాలు. ఈరోజు రూతు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, రూతు అనే ఒక క్యారెక్టర్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ డెసిషన్. అత్త, నేను నీతో వస్తా. బహుశా నయోమి అని ఉంటుంది, అమ్మ మోయాబీరాల్ని ఇశ్రాయేలీలు ఒప్పుకోరమ్మా, నో ప్రాబ్లం. నిన్న అక్కడ ఎవరు పెళ్లి చేసుకోరమ్మా, నో ప్రాబ్లం. నేను ముసల్దాన్ని, చచ్చిపోతే నువ్వు యవ్వన అమ్మాయి, 10 మంది కుర్రోళ్ళు కలిసి నిన్ను రేప్ చేస్తారేమో, నో ప్రాబ్లం. నేను నీతో వస్తా. ఐ విల్ కమ్. రూతు ఆ విధంగా నిర్ణయం తీసుకొని నయోమితో బెత్లెహేములోకి వచ్చేసింది. రూత్కి గ్యారంటీ లేదు, రూత్కి ఏమవుద్దో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నీ దేవుణ్ణి నేను నమ్మా, ఆ దేవుడు ఏం చేస్తే అది. ఈ రాత్రి యేసయ్యా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. యేసయ్యా, ఈ రాత్రి నిన్ను నా రక్షకుడిగా స్వీకరించాలనుకుంటున్నాను. యేసయ్యా, నిన్ను ఈ రాత్రి నా హృదయంలోకి ఆహ్వానించాలనుకున్నాను. ఇట్ ఈస్ మై డెలిబరేట్ డెసిషన్. ఒక ఖచ్చితమైన నిర్ణయం. ఇఫ్ దట్ ఈస్ యువర్ చాయిస్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ కాల్. నేను పిలుపునిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ ఛాన్స్, ఆపర్చునిటీ ఇస్తాను. విల్ఫుల్, ఇష్టపూరితంగా నేను నిర్ణయం తీసుకుంటే, యూ కెన్ ప్రే, యూ కెన్ ఇన్వైట్ జీసస్. ఈ రాత్రి నువ్వు ఆ యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించవచ్చు. అయితే నయోమి, రూతు కలిసి బెత్లెహేంకి వచ్చారు. ఐ వాంట్ టు షో 2 verses అండ్ క్లోజ్. దేవుడు రూతు జీవితంలో ఎలా వర్కౌట్ చేశాడు చూడండి. రూతు ఇంటికి వచ్చింది, నయోమితో అన్నది అత్తగారితో, అత్తగారు నేను పొలంలోకి వెళ్ళి ఏమన్నా పని చేసుకుంటానంటే, దేవుడు ఎలా వర్కౌట్ చేశాడంటే, ఈ రూతు అనే అమ్మాయి బోయజ్ అనే ఆయన పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంది. ఆ పొలంలోకి వెళ్ళేటట్లు చేశాడు దేవుడు. బ్యూటిఫుల్. ఆ పొలంలో పని చేసుకుంటూ ఉంటే బోయజ్ వచ్చాడు. ఎవర్రా అమ్మాయి అని అడిగారు. సార్, ఎలిమెలక్ గారి కోడలు భర్త చనిపోయిన తర్వాత తన ఊరు కాదనుకొని అత్తగారితో వచ్చేసింది అని అంటే, బోయజ్ చాలా సంతోషించాడు. మధ్యాహ్నం భోజనాన్ని కూర్చున్నప్పుడు, అమ్మ రూతు ఇట్రా రా, నీ గురించి విన్నానమ్మా, నీ గురించి విన్నానని బోయజ్ చెప్పినటువంటి మాట నేను చెప్పేసి ముగిస్తాను. బోయజ్ చెప్పిన 9వ వచనం, 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం.
11:12 నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, 2nd chapter 11th verse, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చేది. యు మేడ్ ఏ క్లియర్ డెసిషన్. తెలియని జనాల దగ్గరకు వచ్చేసావు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రిందకి సురక్షితముగా నుండినట్లు వచ్చేదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అమ్మా, యెహోవా రెక్కల కిందకు వచ్చావు. యెహోవాని దేంతో పోల్చాడు తెలుసా? ఒక కోడి పెట్టతో. కోడి పెట్ట రెక్కల కిందకు వచ్చేది కోడి పిల్లలు. కోడి పెట్ట రెక్కల కింద కోడి పిల్లలు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఒక గెద్ద వచ్చింది, కోడి పెట్ట చూసింది, దానికి 4 పిల్లలు ఉన్నాయి. వెంటనే రెక్కల పైకి లేపి ఓ అంటది. అంటే కోడి పిల్లలు అన్నట్టుగా వార్నింగ్ వెళ్ళిపోద్ది. అది కుక్క అంటది. కోడి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని రెక్కల కిందకు వస్తాయి. 3 వచ్చాయి, 1 రాలా. 3 వచ్చాయి, 1 రాలా. ఈ కోడి పెట్ట దాన్ని ముక్కుతో లాగదో, రెక్కతో రాగదో, పిలుసుద్దంతే. వస్తే రెక్కల కింద భద్రత ఉంటుంది, వస్తే రెక్కల కింద ఫుడ్ ఉంటుంది, వస్తే రెక్కల కింద అవసరం అన్నీ ఉంటాయి. రాకపోతే గెద్ద తన్నుకుపోతుంది. ఈ రాత్రి యేసు ప్రభువు వారు కూడా పిలుస్తుంది అదే. నా చేతులు చాచి మిమ్మల్ని అడుగుచున్న సమస్త భారం మోసుకొనిచున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ ప్రపంచం ఇవ్వలేనటువంటి శాంతిని నేను ఇస్తాను. ఈ ప్రపంచంలో నీకు దొరకని శాంతిని నేను ఇస్తాను. ఆయన చేతులు చాపి అడుగుతున్నారు. దానికి లోబడి వస్తే ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చిదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చును. రూతుకి బోయజును భర్తగా ఇచ్చాడు. బోయజ్ యొక్క మనవడు దావీదు ఇశ్రాయేలీయులకి రాజు. ఆ దావీదు వంశములో లోకరక్షకుడైన యేసయ్య వచ్చాడు. ఒకవేళ రూతు దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వెవరివి అని అంటే యేసయ్యకి నానమని అని అంటది. వావ్! మోయాబీరాలు, విధవరాలు, ఈ లోకములో అభాగ్యురాలు, కానీ ఆమె రెక్కల కిందకి రావడానికి ఇష్టపడింది, ధన్యురాలు అయిపోయింది. ఈ రాత్రి రెక్కల కిందకి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య నిన్ను స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. దీన్ని ఒక సినిమాగా కూడా తీశారు. దీని పేరు ద బ్రిడ్జ్. ఒకవేళ మీరు యూట్యూబ్లో ద బ్రిడ్జ్ అని కొడితే 6 or 7 minutes ఉంటుంది ఈ సినిమా. ఇది జరిగిన విషయం సినిమాగా తీశారు. చాలా క్లాసిక్గా ఉంటుంది. ఏంటి అనంటే, ఒక తండ్రి ఉంటాడు. ఆయన ఒక నది మీద ఉండేటువంటి బ్రిడ్జికి లివర్ లాగేవాడుగా ఉంటాడు. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. ఆయన లివర్ లాగితే బ్రిడ్జి సెట్ అవుతుంది, ట్రైన్ వెళ్తుంది. ఆ తర్వాత ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జి వెనక్కి తీసేస్తాడు, పడవలు నడుస్తూ ఉంటాయి. ఒకరోజు వెళ్ళి ఆయన బ్రిడ్జి లివర్ లాగాడు, బ్రిడ్జ్ వచ్చింది. కొద్దిసేపు ఉన్నాక వాళ్ళ మమ్మీ అన్నది, డాడీ రావటం లేట్ అయింది, డాడీని పిలుచుకొని రావా అని. కొడుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. హీఈస్ కమింగ్ పరిగెత్తుకుంటూ. ఆ బ్రిడ్జి మీదకి ఎక్కాడు. అదే టైంకి యువతల నుంచి ట్రైన్ వస్తుంది. తండ్రి చేతుల్లో లివర్ ఉన్నది. తండ్రి ఒకే ఒక పని చేయొచ్చు, లివర్ని లాగితే బ్రిడ్జి టర్న్ అయిపోద్ది, ట్రైన్ నదిలోకి వెళ్ళి పడుతుంది. ట్రైన్లో ఉన్నటువంటి 500-600 మంది చచ్చిపోతారు. రెండోది, వదిలేస్తే కొడుకు చచ్చిపోతాడు, ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ బతుకుతారు. తండ్రి స్ట్రగుల్ అవుతాడు. అవి లివర్ని అలాగా వదిలేస్తాడు. ట్రైన్ వెళ్తూ ఉంటుంది. డాడీ 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 అని ఎదురొస్తూ ఉంటాడు. చిన్నపిల్లోడు పాపం, వాడికి తెలియదు. ట్రైన్ వాడి మీద ఎక్కేసింది, వెళ్ళిపోయింది. తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తే ముద్దలాగా పడిపోయాడు ఆ బాబు. ముద్దలాగా పడిపోయాడు ఆ బాబు. తండ్రి ఆ కొడుకుని బలివ్వటానికి ఇష్టపడ్డాడు, ట్రైన్లో ఉన్న వాళ్ళని బతికించటానికి. పరలోకపు తండ్రి యేసేను బలికి అప్పగిచ్చాడు, నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి.
బలి కోరే దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి వెళ్తావా? బలైపోయినటువంటి యేసయ్య దగ్గరకు వస్తావా? చాయిస్ నీది. యేసయ్య ఎందుకు బలయ్యాడు? నువ్వు చేసిన పాపం తన మీద వేసుకొని, నువ్వు పడినటువంటి ఆ దరిద్ర జీవితాన్ని తన మీద వేసుకొని నీకు బదులుగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షన్ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగం. సర్వ మానవులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా రక్తము చిందించబడాలి. ఆ రక్తం ఎవరిదైతే పడితే వాళ్ళది కాదు, తద్రక్తం పరమాత్మనే. ఆ రక్తము దేవునిదై ఉండాలి. పుణ్య దాన బలియాగం. పుణ్యము అంటే పవిత్రము, దానము అంటే ఉచితము, బలియాగము అంటే ఇష్టపూరితము. ఇష్టపూరితంగా, స్వచ్ఛందంగా నీతిమంతుడైనటువంటి యేసయ్య నువ్వు చేసిన, నేను చేసిన పాపానికి చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నువ్వు నా కోసం చనిపోయావు, నువ్వు నా కోసం బలయ్యావు, నిన్ను నా హృదయంలోకి స్వీకరిస్తాను ప్రభా, రండి. క్యాన్ యూ డూ దట్ మై ఫ్రెండ్స్? తలంచండి, కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ 2-3 minutes. ఈ టైంలో దయచేసి ఎవరు లేవద్దు. దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ మూమెంట్ ఆఫ్ దిస్ డే. ఈ టైంలో చాలా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఏమో, యేసు ప్రభు గురించి ఇప్పుడు దాకా సీరియస్గా ఆలోచించలేదేమో, నీకున్న అలవాట్లు, నీకున్నటువంటి దేవతలు, నీకున్నటువంటి దేవుళ్ళు, వాటికి బానిసైపోయి బ్రతుకుతున్నాయేమో. ఈ రాత్రి ఓర్ఫాలాగా తిరిగి వాటి దగ్గరికి వెళ్ళిపోతావా? రూతులాగా నీ రూటు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావా? వాట్ విల్ బి యువర్ చాయిస్? వాట్స్ యువర్ డెసిషన్? ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటి? యేసయ్యకి ఫ్రెండ్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య తీసుకెళ్లే ఫ్యూచర్లోకి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య ఫెయిత్లోకి రావడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య ఫైనల్ డెస్టినీలోకి నువ్వు కూడా చేరటానికి ఇష్టపడుతున్నావా? ఇఫ్ దట్ ఈస్ యువర్ చాయిస్, రూతులాగా ఈ రాత్రి చెప్తావా, యేసయ్య ఐ వాంట్ టు కమ్ విత్ యూ. యేసయ్య ఈ రాత్రి నేను నీతో వస్తాను ప్రభా, ఐ వాంట్ టు కమ్ విత్ యూ. నా హృదయంలోకి మీరు రండి, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి. ఐ వాంట్ ఎ క్లియర్ చేంజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఖచ్చితమైనటువంటి మార్పు కావాలి ప్రభా. ఈజ్ దాట్ యువర్ ప్రేయర్? అలాంటి ప్రార్థన మీలో ఎవరన్నా చేయడానికి ఇష్టపడుతుంటే మీరున్న చోటన మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఎస్, ఐ వాంట్ టు మేక్ అ చాయిస్. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. కెన్ యూ డూ వన్ థింగ్? ఎవరైతే చేతులు ఎత్తారో ఉన్న చోటన ఒకసారి లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఐ నో ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ థింగ్. ఇప్పుడు మీకు వాయిసెస్ వినబడతాయి. లేస్తే పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారో, లేస్తే మీ చర్చ్ మెంబర్స్ ఏమనుకుంటారో, లేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు. ఐ నో యూ విల్ హ్యావ్ ఎ వార్. ఐ నో యూ విల్ హ్యావ్ ఎ వార్. ఇట్స్ గుడ్. ఆ వార్లో నువ్వు డెసిషన్ తీసుకో. నేనేం బలవంతం పెట్టట్లా. ఇట్స్ యువర్ చాయిస్. ఇట్స్ యువర్ చాయిస్. ఎస్, ఎవరేమనుకున్నా సరే నాకు అనవసరం. ఎవరేమన్నా సరే నాకు అనవసరం. ఐ వాంట్ జీసస్. నాకు యేసే కావాలి అన్న వాళ్ళు లేచి నిలబడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లేచి నిలబడ్డారో, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక డెఫినెట్ డెసిషన్ అవ్వడానికి, ఒక ఖచ్చితమైన నిర్ణయం అవ్వడానికి ఇంకొక చిన్న పని చెప్తాను. మీరేమనుకోకుండా లేచి నిలబడిన వాళ్ళు ఇక్కడికి నడుచుకొచ్చేయండి. నేను చిన్న ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తాను. జస్ట్ వాక్ హియర్. ఈ స్టేజ్ దగ్గరికి నడుచుకుంటారండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. మీరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మీలో చాలా స్ట్రగుల్ ఏర్పడుతుంది. మీ కాళ్ళు చాలా బరువుగా అనిపిస్తుంది. యు డోంట్ ఫీల్ లైక్ వాకింగ్. రాబుద్దవదు. మీలో కొంతమంది కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను మిమ్మల్ని ఏమీ బలవంతం పెట్టట్లా. దిస్ విల్ హ్యాపెన్ అని నేను చెప్తున్నా. ఇది జరుగుద్ది. బట్ డెఫినెట్ డెసిషన్, ఫ్రీ చాయిస్.
మీ నిర్ణయం, మీ ఎంపిక. ఇట్స్ యువర్ చాయిస్. ఐ వాంట్ జీసస్. నేను యేసే దగ్గరకు వస్తాను. నువ్వు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, నీ క్యాస్ట్ ఏదైనా అయి ఉండొచ్చు, నువ్వు బాయ్ అయి ఉండొచ్చు, గర్ల్ అయి ఉండొచ్చు, మ్యాన్ అయి ఉండొచ్చు, విమెన్ అయి ఉండొచ్చు, రిచ్ అయి ఉండొచ్చు, పోర్ అయి ఉండొచ్చు. ఎవరైనప్పటికీ జీసస్ ఒకటే ఒక మాట అంటాడు, ఐ వాంట్ టు మేక్ యూ మై ఫ్రెండ్. నిన్ను నా ఫ్రెండ్గా చేసుకుంటాను, వస్తావా? నిన్ను నా ఫ్యామిలీలో చేర్చుకుంటాను, వస్తావా? నువ్వు నా ఫెయిత్లోకి వస్తావా? నువ్వు నా ఫ్యూచర్లోకి వస్తావా? నువ్వు నా ఫైనల్ డెస్టినీలోకి వస్తావా? వస్తాను ప్రభా. ఐ వాంట్ టు బి విత్ యూ ఫర్ ఎవర్. అందుకే నేను వస్తున్నాను ప్రభా. ఇస్ దాట్ వాట్ యు వాంట్ టు సే? అలాగైతే ఇక్కడికి రండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎవరైతే ఇక్కడికి వచ్చారో మీ రైట్ హ్యాండ్ మీ హృదయం మీద పెట్టుకోండి. హృదయం మీద మనస్ఫూర్తిగా ఈ చిన్న ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్యా, రూతు గ్రంథం నుంచి ఈ రాత్రి నాతో మాట్లాడావు. యేసయ్యా, రూతులాగా నేను కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని ఇష్టపడుతున్నా. మనస్ఫూర్తిగా, ఇష్టంగా, ప్రేమగా నేను నీతో ఉండిపోవాలని, ఫ్రెండ్గా, ఫ్యామిలీగా, ఫెయిత్లో, ఫ్యూచర్లో, చివరి వరకు నీతో ఉండాలని నేను ఇష్టపడుతున్నా. నా హృదయంలోకి మీరు రండి, నా జీవితాన్ని మార్చండి, నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. నెమ్మదిగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళండి. నేను మీ గురించి చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత క్లోజ్ చేస్తాను. మా దేవా, మా ప్రభువా, ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. 3 దినాలు మమ్మల్ని ఇక్కడ ఉండటానికి తీసుకొచ్చావు ప్రభువా. ఎంతో చారిత్రక పునాదులు కలిగినటువంటి ఈ పరిచర్య భూమిలో, సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్లో సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ భూమి మీద సువార్తను చెప్పడానికి అవకాశం ఇచ్చావు. ఈ 3 దినాల్లో సువార్త విన్నారు ప్రభా. ఈ రాత్రి ఎంతమంది అయితే ముందుకు నడుచుకొని వచ్చారో, ఎంతమంది అయితే హృదయపూర్వకంగా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రార్థన చేశారో, ప్రతి ఒక్కరి పేరు నీకు తెలుసు. ప్రతి ఒక్కరి హృదయాన్ని నువ్వు చూశావు దేవా. వారి హృదయములో నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు. నీకు వందనాలు ప్రభా. ఆ నిశ్చయత వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈనాటి నుంచి నీ ప్రేమలో, నీ వాక్యములో, నీ సత్యములో, నీ విశ్వాసములో ఎదగగలుటకు సహాయం చేయండి. నీ కృపలో వాళ్ళని బలపరచండి. అనేక మందికి వాళ్ళని సాక్షులుగా చేయండి ప్రభా. కొంతమంది ఓర్ఫాలాగా ముద్దు పెట్టేసి వెళ్ళిపోయారు. కొంతమంది నిర్ణయం తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి ప్రభా. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. బళ్ళారి ఫోర్ట్ సిఎస్ఐ చర్చ్ ఇది ఏర్పాటు చేయడానికి కృప చూపించారు. పాస్టరేట్ కమిటీని, పాస్టర్ గారిని, సంఘాన్ని, ఈ కార్యక్రమంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇది మా అందరికీ దీవెనకరంగా చేయండి. ఇది బళ్ళారికి ఉజ్జీవాన్ని తీసుకొచ్చేదిగా చేయండి ప్రభా. నీ ఉద్దేశం ఈ మీటింగుల ద్వారా నెరవేరగలిగినట్లు కృప చూపించండి. ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.